Hi everyone. On today's episode of Jamming Thoughts, I have with me a singer, composer, lyricist, independent music artist, and a stage performer also. ఈయన రేడియోలో వర్క్ చేస్తూ ఒక రేడియో స్టేషన్లో వర్క్ చేస్తూ కొంచెం లేట్గానే చెప్పచ్చు, బట్ ఫుల్ టైం మ్యూజిషియన్గా వచ్చారు. అండ్ కోవిడ్ టైంలో ఈయన చేసిన పాటలు చేతులెత్తి మొక్కుతా, ఊరెళ్ళిపోతా, మాయా మాయా లాంటివి చాలా పెద్ద పెద్ద హిట్స్ అయినాయి. అట్లాగే అప్పటిదాకా నడుస్తున్న ఒక బ్యాండ్ సీన్కి కొంచెం డిఫరెంట్గా ఫస్ట్ నుంచే ఫోక్ అండ్ రెగ్గే మ్యూజిక్లో తన చౌరస్తా అనే బ్యాండ్ ద్వారా హీ కేమ్ అప్ అండ్ డిడ్ సమ్ గ్రేట్ వర్క్. ఈ తర్వాత సినిమాల్లో కూడా ఆఫ్కోర్స్ చాలా పాటలు పాడారు, కంపోజ్ చేశారు, రాశారు. డీజే టిల్లు, భీమ్లా నాయక్, చిట్టి, ఇంకా ఇట్లా పూనకాల్ లోడింగ్, ఇట్లా చాలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఇప్పటికే ఐఎమ్ ష్యూర్ యుడ్ హ్యావ్ understood who I'm talking about. I have with me Ram Miriala. Thank you so much, Anna, for Atija, thank you so much. I'm so happy to be with ఎలా ఉంది ఇంట్రడక్షన్? చాలా పొడుగ్గా ఉంది. నేను చాలాసేపు ఆలోచించాను ఎట్లా ఏం చెప్పాలి. ఇది ఒక్కటి కొంచెం డిఫికల్ట్ అన్నారు, క్వశ్చన్స్ అడగడం అంత ఈజీ. బట్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ జామింగ్ థాట్స్ అనే చేయడానికి ఉన్న బేసిక్ ఉద్దేశం ఏంటంటే, మ్యూజిషియన్స్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు కానీ, లేదా ఆల్రెడీ అయ్యి కూడా అన్సర్టైన్గా ఫీల్ అవుతున్న వాళ్ళు కానీ, వాళ్ళకి నీలాగా ఒక కొంచెం ఆల్రెడీ వర్క్ చేసిన వాళ్ళు, ఒక స్టేజ్ వరకు వచ్చిన వాళ్ళు, కొంచెం వర్డ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ లాగా అట్ ద సేమ్ టైం నువ్వు ఎలా నీ కెరియర్ని నావిగేట్ చేసుకున్నావు అనే విషయం చెప్పగలిగితే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ జామింగ్ థాట్స్ అనే ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్లీ నేను రావడానికి కారణం కూడా అదే తేజ. నువ్వు మళ్ళీ పాడ్కాస్ట్ అంటే మనం ఇంకేం అడుగుతావు, నా దగ్గర ఉంటుంది చెప్పడానికి అని చెప్పి నేను అనుకున్నా. వెన్ యూ సెడ్ వీఆర్ డూయింగ్ సంథింగ్ ఫర్ ది అప్కమింగ్ యంగ్స్టర్స్ టు నో కమ్ అప్ అండ్ గెట్ ఇన్స్పైర్డ్. సో అటువంటి జోన్లో చేయడానికి నేను ఐ విల్ ఆల్వేస్ be the first person to do that. So that we can be helpful in inspiring whatever that they're doing. యాక్చువల్లీ నేను తర్వాత ఎప్పుడు అడుగుదాం అనుకున్నా, బట్ టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. ఇప్పుడు మేము డైరీ ఆల్బమ్ లాంచ్ చేసినప్పుడు కూడా ఊరికే రావేమో అనుకునే ఫోన్ చేశా, ఊరికే ఒక మాట చెప్దాము, నిజంగా వస్తే చాలా సంతోషం అని చెప్పి ఒక మాటతో ఫోన్ చేశా. బట్ ఆ రోజు కూడా కట్ చేస్తే టైం కల్లా మేము అప్పటికి మొదలు పెట్టకపోయినా ముందే వచ్చేసావు. అట్లాగే మొన్న సాహితీ పాట కూడా నువ్వు పాడింది నాకు చాలా బాగుంది. సో వాట్ ఈస్ యువర్ కనెక్షన్ విత్ సంబడీ హూస్ ట్రైంగ్ టు కమ్ అప్ ఇన్ మ్యూజిక్, లేదా ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ ముఖ్యంగా, వాళ్ళతో ఏంటి నీ స్పెషల్? ఓకే, నేను అంతకుముందు కూడా ఈ విషయం చెప్పాను తేజ. మన సినిమాల్లో ఏంటంటే, సినిమాల్లో కూడా పరిధిని దాటి గొప్ప గొప్ప పాటలు రాసిన రైటర్స్ మన అందరికీ తెలుసు. సుందర రామూర్తి గారు, సీతారామ శాస్త్రి గారు కావచ్చు, చంద్రబోస్ గారు కావచ్చు, ఇలా మంచి మంచి గొప్ప గొప్ప పాటలు రాశారు, కాదనట్లేదు. కానీ చాలా వరకు ఏమైందంటే దేర్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ లైన్స్ ఉంటాయి, యూ హ్యావ్ టు రైట్ సాంగ్స్ ఇన్ బిట్వీన్ దోస్ లైన్స్. ఒక హీరోని ఎలివేట్ చేస్తూ రాయాలి, ఒక అమ్మాయి గురించి గొప్పగా రాయాలి, లేకపోతే వాడి ప్రేమల విరహం గురించి రాయాలి. స్కోప్ తక్కువ ఉంటుంది. ఇండిపెండెంట్ మ్యూజిక్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, మన జీవితంలో జరిగే ప్రతి విషయం మీద పాట రాయొచ్చు. శ్రీశ్రీ గారు సబ్బుబిళ్ళ, కుక్కపిల్ల, అగ్గిపుల్ల, కాదేది కవిత కనరం అన్నట్టు పాటకు కూడా ఏది అనర్హం కాదు. ఏ విషయాన్నైనా తీసుకుని పాట రాయొచ్చు. ఇట్ నీడ్ నాట్ బి ఆల్ ది టైమ్ ప్రేమ గురించే రాయొచ్చు, అమ్మాయి గురించే రాయాలని ఏం అవసరం. సో దీనిలో వాస్ట్ స్కోప్ ఉంది యాక్చువల్గా. ఎనీ మ్యూజిషియన్ కెన్ కమ్, ఎనీ స్టైల్ ఆఫ్ మ్యూజిషియన్ కెన్ కమ్. ర్యాపర్ రావచ్చు, ఒక క్లాసికల్ మ్యూజిషియన్ రావచ్చు, అండ్ దే కెన్ పిక్ సంథింగ్ అండ్ డూ ఇన్ దేర్ ఓన్ జానర్. ఇక్కడ అసలు కాంపిటీషనే ఉండదు ఇండిపెండెంట్ మ్యూజిక్లో, ఎందుకంటే నీ స్టైల్లో నువ్వు చేస్తావు, తన స్టైల్లో తను చేస్తాను, నా స్టైల్లో నేను చేస్తాను. అసలు ఇక్కడ కాంపిటీషన్ అని కానీ ఇబ్బంది పడే అవకాశాలు ఉండవు. సినిమా అనుకో, ఆ ఫ్రేమ్వర్క్ ఉంటుంది, అందులోనే చేయాల్సి వస్తుంది. బట్ ఐ వాంట్ టు అప్రిషియేట్ పీపుల్ హూ ఆర్ పుటింగ్ సమ్ ఎఫర్ట్స్ ఇన్ మేకింగ్. మన తెలుగు అంటే సినిమా పాటలు అని అనుకునే కన్నా కూడా తెలుగుతనంతో కూడుకుని తెలుగులో మన వాట్ ఈజ్ ఆర్ కల్చర్ మ్యూజికల్లీ. ఓకే, మనకంటూ పంజాబీ అనగానే ఒక పాట వినిపిస్తుంది, ఒక డోల్ వినిపిస్తుంది, ఒక టుంగు వినిపిస్తుంది. ఓకే, కేరళైట్స్ అనగానే యూ లిసన్ టు సర్టన్ కైండ్ ఆఫ్ సౌండ్. మన తెలుగులో మనం ఏదో ఒకటి క్రియేట్ చేయాలి కదా. మనం కొత్తగా ఏం క్రియేట్ చేయట్లేదు, ఉన్నదాన్ని మనం తీసుకుని ముందుకు వెళ్ళాలి కదా. సో ఆ ప్రయత్నంలో మీరందరూ చేసేది చాలా గొప్ప విషయం అని అనిపిస్తుంది. ప్రయత్నించే వాళ్ళే తక్కువ ఉన్నారు. అలాంటిది మీరు ప్రయత్నిస్తున్నప్పుడు ఐ వుడ్ బి వెరీ హ్యాపీ టు కమెంట్. థ్యాంక్ యూ. బట్ నేను ఎందుకు అడుగుతా అంటే, ఇట్ మేడ్ అస్ ఫీల్ వెరీ వెరీ గుడ్ వెన్ యూ యాక్చువల్లీ కేమ్, బికాస్ నువ్వు మా అందరికంటే ముందు ఇండిపెండెంట్ మ్యూజిక్ని
ఒక స్టేజ్లో ఉండాల్సిన దాన్ని ఇంకా చాలా ముందుకు తీసుకెళ్ళి చాలా జనాదరణ పొందేలాంటి పాటలు, అన్ని రకాల పాటలు, ఓన్లీ ఫోక్ అనే కాకుండా నేను ఐఎమ్ గోయింగ్ టు టాక్ అ లాట్ అబౌట్ మై ఫేవరెట్ సాంగ్స్ ఆఫ్ యువర్స్ విచ్ ఆర్ నాట్ ఫోక్ సాంగ్స్. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ అన్న. అసలు నీకు ఫస్ట్ నువ్వు పాట పాడింది లేదా పాట గురించి విన్నది ఏమైనా గుర్తుందా చిన్నప్పుడు? చిన్నప్పుడు ఘంటసాల గారి పాటలు మా నాన్న ఇంట్లో క్యాసెట్లు పెట్టి వింటుంటే ఐ వాజ్ డ్రాన్ టు ఇట్. మ్యూజిక్ నాకు తెలిసింది ఘంటసాల గారి పాటల ద్వారాను. మా నాన్న ఎవరో ఒకరి ఇంట్లో ఏదో ఒకటి పాత పాటలు పాడుతూ ఉండేవారు. సో అలాగా పాటతో పరిచయం. తర్వాత భజన్స్, నేను చిన్నప్పుడు సత్యసాయిబాబా గారి ఆర్గనైజేషన్లో భజన్స్ అవి పాడడం వల్ల సేమ్ బ్యాచ్ నేను ఎవరితోనూ చెప్తున్నాను ఇదే విషయం. యూ విల్ హ్యావ్ ఎన్ అడ్వాంటేజ్ బీయింగ్ ఏ సాయి డివోటీ. ఎందుకంటే భజన్స్ నువ్వు భజన్కి ఒక 2-3 సంవత్సరాలు భజన్స్కి వెళ్తే నీకు 100-200 పాటలు నీకు భజన్స్ మైండ్లోకి వెళ్ళిపోతాయి. అవి ఒక్కొక్కటి ఒక రాగంలో ఉంటాయి. ఇన్ని రాగాలు నీకు నేర్చుకున్నా కూడా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నేర్చుకోలేవు నువ్వు. సో యాజ్ ఎ మ్యూజిషియన్ ఐ థింక్ దోస్ హెల్ప్డ్ మీ అ లాట్. I have touched, I mean, I could listen to rare ragas. అవును, భజన్స్ అందులో చేసి ఉంటారు కదా, మనం నేర్చుకోలేము. నేర్పించే గుర్తొస్తుందా కొంచెం డిఫరెంట్గా అనిపించేది? సాంజడలే కిరణు ఖో హమ్ కితనే తారా, ఇది రాగం కూడా తెలియదు నాకు, ఐఎమ్ సారీ. బట్ నేను సత్సాయి భజన్స్ లో వన్ ఆఫ్ ది సాంగ్, అది భజన్ కాకపోవచ్చు, ఇది ఎవరో అక్కడ పాడితే విన్నాను నేను. ఇది పుట్టుపర్తిలో. ఇది నేను మళ్ళీ బయట నేను గురువు గారి దగ్గర నేర్చుకోవాలంటే దే విల్ నాట్ టచ్ ఎవ్రీ రాగం. కరెక్ట్. చిన్నప్పుడు నేర్పించేటప్పుడు కొన్ని కీర్తనలు కొన్ని సిలబస్ వరకు నేర్పిస్తారు. ఒక ఎగ్జాటిక్గా ఇలాంటివి వినాలంటే ఒక భజన్స్ జరిగే ఒక గంట సేపట్లో ఒక అరగంట 40 నిమిషాల్లో అట్లీస్ట్ ఒక 10 రాగాలు వింటాం. అవునా? సో అలాగా ఐ వాజ్ ఇంట్రడ్యూస్ టు సో మెనీ డిఫరెంట్ రాగాస్, డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ ఎమోషన్స్. అండ్ దానికి తగ్గ ఎమోషన్ కూడా, ఆ రాగంలో ఏ ఎమోషన్ వస్తుంది అనేది కూడా. నైస్. ఘంటసాల గారి పాటలో నీ ఫేవరెట్ ఏంటన్నా? లేదా నువ్వు చిన్నప్పుడు విన్న బాగా పాపులర్ కదంటే నువ్వు బాగా విన్న పాట ఏదైనా? ఆయన ప్రేమ్ నగర్ నేను ఫస్ట్ ఎక్కువ వినే క్యాసెట్స్లో ప్రేమ్ నగర్ వాజ్ వన్ ఆఫ్ ఇట్. ఓకే. నీ కోసం వెలసింది ప్రేమ మందిరం, నీ కోసం విరిసింది హృదయనందనం. ఆ పాటలు బాగా ఉండిపోయినాయి ఇప్పుడు నాకు, ఇప్పటికి కూడా నా దాంట్లో. మనసు గతింతే మనిషి బ్రతుకింతే, మనసున్న మనిషికి సుఖము లేదంతే. సో ఇలాంటి కొన్ని పాటలు ఐ థింక్. కరెక్ట్. అసలు మ్యూజిక్లో నువ్వు నేర్చుకుంది ఏమైనా ఉందా? అంటే కర్ణాటిక్ మ్యూజిక్ లాగా అలా ఏమైనా నేర్చుకున్నావా? నేర్చుకున్నా తేజ. పుట్టుపర్తి మ్యూజిక్ కాలేజ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్లో ఐ వాజ్ వన్ ఆఫ్. ఎంతవరకు నేర్చుకున్నావునా? ఫౌండేషన్ కోర్స్ అంటే ఒక 5-6 వర్ణాలు లేకపోతే ఒక 10-15 కీర్తనల వరకు నేర్చుకుని ఉంటాను. విచ్ ఇస్ బేసిక్స్. బట్ తర్వాత ఐ డెంట్ సీ మై సెల్ఫ్ ఐ కెన్ డూ గ్రేట్ జాబ్ విత్ క్లాసికల్ మ్యూజిక్ అనొచ్చు, ఏదైనా మ్యూజిక్ అనొచ్చు. బట్ దెన్ ఐ డ్రాప్డ్ అవుట్. 2 సంవత్సరాలు పుట్టుపర్తిలో ఏ చదువు లేకుండా జస్ట్ మ్యూజిక్ డెడికేట్ చేసిన తర్వాత మా గురుగారు ఏదో కోపంలో నేను ఏదో సరిగ్గా పాడపోతే తిట్టారు. వెళ్ళి వ్యవసాయం చేసుకోరా, నీకు ఎందుకు సంగీతం అనేది అన్నారు. అప్పుడు అది కొంచెం నొచ్చుకుని, నేను 14 ఉంటానేమో, 9th క్లాస్ వయసు, 10th క్లాస్ వయసు. సో అది నొచ్చుకుని బయటకు వచ్చేసి ఇంక మనతో కాదు సంగీతం మనకి. అంటే మా ఫ్యామిలీలో ఎవరు మ్యూజిక్ తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, సంగీతం తెలియదు. నేనేదో పెద్ద ఉద్ధరించేస్తాను, నాకేం హోప్స్ ఏం లేక బయటకు వచ్చేసి చదువుకోవడం స్టార్ట్ చేసి, అండ్ చదువుకుంటూ జాబ్ చేస్తూ ఇవన్నీ చేస్తున్నా కూడా మ్యూజిక్ వాజ్ సబ్కాన్షియస్లీ హ్యాపెనింగ్ బిహైండ్ మీ. నేను పాడట్లేదు, ఫ్లూట్ వాయిస్తున్నాను, మృదంగం వాయిస్తున్నాను, తబలా వాయిస్తున్నాను. భజనకి వెళ్ళినప్పుడు భజనలో ఎక్కడో 1-2 పాటలు పాడుతున్నాను అప్పుడప్పుడు. మ్యూజిక్ వాజ్ దేర్, బట్ నేను పాడతాను, మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాను ఇది లేదు. నేను కార్పొరేట్ జాబ్ స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం ఇది ఫ్రెండ్స్ వీళ్ళందరూ నాకు తగలడం వల్ల దెన్ వీ స్టార్టెడ్ అగైన్ కంపోజింగ్ మ్యూజిక్. అట్లా మళ్ళీ ఒక 10 సంవత్సరాలకి అగైన్ ఐ గాట్ బ్యాక్ టు మ్యూజిక్. సో యు ఆర్ అవే ఫర్ 10 years. 10 years. అసలు ఏమి అందులో నువ్వు కంపోజ్ చేసింది అలాంటివి ఏం లేవు? కంపోజ్ చేయలేదు ఎప్పుడు. ఆ 10 yearsలో పాడింది కూడా ఏం లేదు.
జస్ట్ ఫ్లూట్ ప్రాక్టీస్ చేసేవాడిని ఇంట్లో సరదాగా. ఏం వాయించేవాడు ఫ్లూట్లో? భజన్స్, సినిమా పాటలా? సినిమా పాటలు కానీ కాదు, భజన్స్. అంటే నా ఫ్రెండ్స్ క్లాసికల్ మ్యూజిషియన్స్ వాళ్ళు అదే నా సత్సాయి మ్యూజిక్ కాలేజ్లో నాతో చదువుకున్న ఫ్రెండ్స్ కొంతమంది వాళ్ళు కాన్సర్ట్స్ అవి చేసేటప్పుడు వాళ్ళ వెనకాల నేను ఫ్లూట్ వాయించడానికి వెళ్ళేవాడిని అకాంపనిమెంట్గా. నాట్ క్లాసికల్ అని కాదు, కొంతవరకు వాళ్ళు క్లాసికల్ పాడుతుంటే నేను ఏదో లైట్గా అందించేవాడిని అనమాట ఫ్లూట్లోని. సో అలా ఫ్లూట్ వాయిస్తున్నానే తప్ప ఐ నెవర్ థాట్ ఐ వుడ్ స్టార్ట్ సింగింగ్ సీరియస్లీ. ఓకే. ఎందుకు అడిగానంటే ఇన్ని క్వశ్చన్లు మనందరం ఒక 4 ఏళ్ల క్రితం 4-5 బ్యాండ్లను కలిసి ఒక చిన్న ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఏదో చాలా పాపులర్ పాట గురించి చెప్తే నాకు తెలియదు అన్నావు నువ్వు. ఏదో సినిమా పాట చాలా పాపులర్ సినిమా, ప్రాబ్లీ కమ్మని ఈ ప్రేమ లేక అదో లేదా ఓ చెలియానో ఏదో, మొత్తాన్ని నాకు తెలియదు అన్నావు. నేను నమ్మలేకపోయా ఆ రోజు. అంటే తెలియని వాళ్ళు తెలుగు వాళ్ళు ఉంటారా అని చెప్పి. అందుకని తెలియదు అంటే వినుంటాం తేజ. అంటే ఇళయరాజా గారి పాటలు ఇవన్నీ మనం వినకుండా ఉండలేము, కానీ ఎప్పుడు అటెంప్ట్ చేయలేదు పాడడానికి. వినేవాడిని, ఇప్పటికీ ఉంటాను. ఇళయరాజా గారు నాకు విపరీతమైన ప్రేమ ఇళయరాజా గారి మ్యూజిక్ అంటే, కానీ ఎప్పుడు పాడే ప్రయత్నం చేయలేదు. మేము బ్యాండ్ స్టార్ట్ చేసే టైంకి వీ స్టార్టెడ్ విత్ 5 songs. అందులో ఒక 3 పాటలు మేము రాసుకున్న పాటలు, ఓ 2-3 పాటలు, తర్వాత గోరెటెంకన్ గారు 1-2 పాటలు, ఇలా స్టార్ట్ చేసాం. ఆ 5 పాటలు తప్ప నాకు వేరే సినిమా పాటలు రావు అప్పటికి. ఎందుకంటే ఆ యాంగిల్లో ప్రయత్నం చేయలేదు ఎప్పుడు సినిమా పాటలు పాడాలని కానీ, లేకపోతే కాంపిటీషన్స్ కానీ, ఈ స్టేజ్ షో ఏమంటుంది మన రియాలిటీ షోస్ కానీ ఎప్పుడు ఈ ప్రయత్నం ఎప్పుడు లేదు కదా. నేర్చుకునే అవకాశం అవసరం ఎప్పుడు పడలేదు. సో నేను బ్యాండ్ స్టార్ట్ చేసే టైంకి ఓన్లీ 5 పాటలు తెలుసు. తర్వాత మెల్లమెల్లగా అవి కొన్ని నేర్చుకుంటూ. నువ్వు రియాలిటీ షో గుర్తొచ్చింది, జడ్జిగా వెళ్ళినప్పుడు ఎలా ఫీల్ అయ్యవన్నా? నేను జడ్జిగా వెళ్ళలేదు, గెస్ట్గా వెళ్ళినట్టున్నా. జడ్జిగా వెళ్ళను తేజ, నేను వెళ్ళాను. నేను ఎవరెవరు రమ్మన్నారు కానీ, 1-2 ఛానల్స్లో అడిగారు కానీ, బట్ నాకు ఇంకా జడ్జ్ చేసే స్థాయి లేదని నాకు అనిపిస్తుంది. అలా అనిపిస్తుందా, లేదా జడ్జి చేయాల్సిన అవసరం లేదని కూడా అనిపిస్తుందా? నా మనసు కూడా ఒప్పదు. జడ్జ్ చేయడం ఏంటి, ఎవరు పాడేది ఒకటి. ఇప్పుడు చేప ఎదడంలో గొప్పది, పక్షి ఎగరడంలో గొప్పది. అన్నింటికి పోటీ పెట్టి నువ్వు ఎగురు అంటే ఎగరలేవు అయ్యి. సో ఐ థింక్ జడ్జ్ చేయడం అనేది చాలా, ఐ మీన్ సినిమా టీఆర్పీల కోసం లేకపోతే ఈ టీవీలు గడవడం కోసం చేస్తారేమో కానీ, బట్ ఐ డోంట్ బిలీవ్. ఫండమెంటలీ నువ్వు బిలీవ్ చేయవు. నో, తప్పది యాక్చువల్గా. కంపోజింగ్ మీద ఎప్పుడు ఇంట్రెస్ట్ వచ్చిందన్న? ఫస్ట్ కంపోజ్ చేసిన పాట ఏంటి గుర్తుందా ఏమన్నా? చిన్నప్పుడు ఎందుకైతుంది ప్రేమ అంటే, డిగ్రీ ఆ టైంలో బ్రేకప్స్ అయిపోయాయి కదా. ఇప్పటితో పోలిస్తే ఇప్పుడుతో 15 ఏళ్ళ క్రితం బ్రేకప్స్ అయినప్పుడు ఆ బాధలో 1-2 పాటలు ఏవో రాసుకుంటాం కదా, అలా రాసుకునే ఉన్నాయి. ఐ థింక్ దే మైట్ బి ద ఫస్ట్ కంపోజిషన్స్ దట్ ఐ డిడ్. ప్రాపర్గా సాంగ్ అంతా రాసుకునే లేదు, ఒక పల్లవ అంతా అదే చిన్న రాసుకుని పాడుకుని మేబీ ఎక్కడో కంప్యూటర్లో ఎక్కడో రికార్డ్ చేసి పెట్టి ఉండొచ్చు చిన్నవి. దోస్ వర్ ది ఇనిషియల్ కైండ్ ఆఫ్ కంపోజిషన్స్ చెప్పాలంటే. తర్వాత ఏమన్నా గుర్తుందా? చినుకులా చేరినావు, మన్నులో మొలకయ్యాను, పువ్వులా వికసించావు, నవ్వులే తారారా, నువ్విలా చేరగానే ప్రేమ వర్షం కురిసెన, తారర తారరా తారరా. లిరిక్స్ గుర్తు అవట్లేదు, బట్ సమ్హౌ ఐ రిమెంబర్ నువ్వు ఇలా చినుకులా చేరినావు, మన్నులో మొలకాయను, బాగా రాశాను అనిపిస్తుంది. అవునవును, డెఫినెట్లీ. అంటే నువ్వు చెప్పిన కాంటెక్స్ట్ కి బ్రేకప్ అయ్యాక రాసావంటే. సో అలాగే ఇనిషియల్గా రాసుకున్న కొన్ని పాటలు అనుకుంటాను ఇవి. తర్వాత మేమందరూ ప్రయత్నాలు చేసాం, ఛానల్ చేసాం. ఏది కూడా సడన్గా అయిపోదు ఏదైనా సరే. ఇప్పుడు మనం పాటలు చేస్తున్నామంటే ఎన్నో ఫెయిల్యూర్ పాటలు చేస్తుంటాం. సో అలాగే చాలా చేసుకుంటూ యూట్యూబ్లో కొన్ని పాటలు పెట్టని పాటలు కూడా చాలా రికార్డింగ్ చేసి ఎక్కడో సౌండ్ ఏమంటారు హార్డ్ డిస్క్లో ఎక్కడో ఉంటాయి కొన్ని పాటలు, వీడియో షూట్ చేసి పెట్టుకున్నాయి పక్కన. సో అలా చేసుకోవడం రిలీజ్ చేయను ఉన్నాయా అంటే ప్రొఫెషనల్గా యూట్యూబ్లో పెట్టి అంత క్వాలిటీతో కాదు, జస్ట్ ఇంట్లో పాడుకుంటూ మనం క్యాప్చర్ చేసుకుని ఇది మనం యూట్యూబ్లో పెడదాం అనుకుని పెట్టని సినిమా పాటలు అవి పాడుతూ. సో అవన్నీ చేసుకుంటూ వీ స్టార్టెడ్ ప్రొడ్యూసింగ్ ఇన్ యూట్యూబ్. లైక్ సన్నీ, నేను, చిన్న ముగ్గురు కలిసి ఒక 4-5 పాటలు చేసిన తర్వాత లాయిలో అనే ఒక పాట వీ కుడ్ స్ట్రైక్. లాయిలో కంటే ముందు ఎన్ని పాటలు చేస్తుంటారన్న మీరు? 3-4 పాటలు చేస్తుంటాం మేము ముగ్గురు కలిసి. రిలీజ్ చేసినవి కాదు, కంపోజ్ చేసుకున్నవి ఎన్ని 3-4 ఉంటాయా? ఇంకో 3-4 ఉండొచ్చేమో. రిలీజ్ చేసిన ఒక 3-4 ఉన్నాయి, కంపోజ్ చేసిన ఇంకొక 2-3 ఉండొచ్చు మేము
యూ డెంట్ పుట్ ఇట్ అవుట్. బట్ ఆఫ్టర్ లాయ్లో ఐ గాట్ కాన్ఫిడెన్స్ దట్ ఐ కెన్ రైట్ ప్రాపర్గా ఒక సాంగ్ రాయగలను, ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, లాయ్లో పాడతాను. అండ్ ఆఫ్టర్ దట్ వి రోడ్ మాయా, ఊరు వెళ్ళిపోతా అండ్ ఆల్ దట్. ఇంకోటి నీకు నేను యాక్చువల్లీ రాసుకునేవి అడగట్లా అనమాట. నువ్వు అవి అడిగి, ఎందుకంటే మనం ఏదో మనిద్దరం క్యాజువల్ కన్వర్జేషన్ కన్నా ఇఫ్ ఇట్ కెన్ బి హెల్ప్ఫుల్ ఫర్ ది వ్యూవర్స్. నువ్వు రేడియోలో వర్క్ చేసేటప్పుడైనా లేదా అంతకంటే ముందైనా నువ్వు ఎప్పుడైనా ఇంత పెద్ద అంటే ఇట్లాంటి స్టేజ్కి వచ్చి సినిమాల్లో కంపోజ్ చేస్తూ పాటలు పాడాలి అనే కోరిక కానీ లేదా అలాంటిది ఏమైనా జరుగుతుందనే ఒక ఇన్స్టింక్ట్ ఏమైనా ఉండిందా నీలో? ఓకే, నవ్వుకోనంటే చెప్తా. ఒకసారి నేను అది సూపర్ సింగరో లేకపోతే అలాంటిదే ఛానల్ క్రితం నేను డిగ్రీ చదివేటప్పుడు అపీర్ అయితే ఫస్ట్ రౌండ్ అయిన తర్వాత సెకండ్ రౌండ్లో ఏదో పాడుతూ ఉన్నా వాళ్ళు సెలక్షన్స్లో. నాకు అప్పుడు చెప్పాను కదా, సినిమా పాటలు మనకు అసలు రాసుకుని వెళ్ళి పుస్తకం చూసి పాడుతున్నాను నేను. పుస్తకం చూసి పాడుతుంటే అఫ్ కోర్స్ ఇఫ్ యూ డోంట్ నో ద లిరిక్స్ యు ఆర్ నాట్ సో గుడ్ విత్ ది పాతకు ముందు 2-3 సార్లు పాడుంటే మనకు అలవాటు ఉంటుంది. పుస్తకం చూసి పాడుతాం అంటే ఏం కాన్ఫిడెంట్గా పాడతాం. ఫంబుల్ అయితే వాళ్ళు చెప్పారు, అమ్మ నువ్వు కొంచెం పాట బాగా నేర్చుకుని రావాలి, యూ హ్యావ్ టు సింగ్ వితౌట్ లుకింగ్ ఎట్ ది లిరిక్స్, దెన్ యూ కెన్ కాన్ఫిడెంట్లీ సింగ్. వెళ్ళి అపేర్ అయ్యే ముందు నేను అనుకున్నానంటే ఇప్పుడు సింగర్ని అయిపోతాను. ఇప్పుడు ఎలాగే అదంతా ఇప్పుడు ఎడ్యుకేషన్ ఎలా మేనేజ్ చేయాలి, కాలేజ్కి వెళ్ళాలా లేకపోతే కాలేజ్ వదిలేసి పాటలు పాడాలా అంటే ఇమాజినేషన్స్ ఇలా వెళ్తుంటాయి కదా. సో అంతా ఊహించుకున్నది వాళ్ళు నాన్న వెళ్ళిపోయినాను అనేసరికి ఓకే ఇంటికెళ్ళి వచ్చేది. ఐ నెవర్ ట్రైడ్ అగైన్ మళ్ళీ పాటలు కానీ సినిమా పాటలు కానీ ఈ మ్యూజిక్ ప్లాట్ఫామ్స్ ఇప్పుడు ఐ నెవర్ ట్రైడ్. బట్ కంపోజ్ చేద్దామని కోరుకుండేది ఎప్పటి నుంచో కూడా. దాని రేడియోలో పనిచేయడానికి కారణం కూడా ఐ వాంటెడ్ టు బికమ్ ఏ మ్యూజిక్ కంపోజర్. ఎందుకంటే రేడియోలో జింగిల్స్ చేసే అవకాశం ఉంటుంది. ఐ వాజ్ కంపోజింగ్ అడ్వర్టైజ్మెంట్స్. చాలా మటుకు మొనాటనస్గా ఉండే రెగ్యులర్ అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి, బట్ కొన్నిసార్లు క్రియేటివ్గా వాళ్ళ పాటలు చేయమని అడుగుతారు. సో ఐ హ్యాడ్ దట్ ఆపర్చునిటీ టు క్రియేట్ 1 minute సాంగ్స్ ఫర్ బ్రాండ్స్ ఆర్ ఫర్ రేడియోలో ప్రోమోస్ కానీ రేడియోలో వచ్చే ఆర్జీలకి ప్రోమోస్ సాంగ్స్ చేయడం. ఇవన్నీ కూడా ఒక విధంగా గ్రౌండ్ ఏమంటారు నెట్ ప్రాక్టీస్ లైక్ ఫర్ మీ. సో అవన్నీ చేయడం వల్ల హ్యాండ్ ఆన్ ఎక్స్పీరియన్స్ వచ్చి దెన్ ఐ కుడ్ ప్రొడ్యూస్ ఎ ప్రాపర్ సాంగ్ ఆఫ్టర్ దట్. సో నువ్వు రేడియోలో ఉన్నప్పుడు కంపోజర్ అని తప్ప సినిమా పాడతాను లేదు. తర్వాత బ్యాండ్ పెట్టినప్పుడు కూడా నాకు అదే ఇందాక నేను వాళ్ళకి కూడా చెప్తున్నాను, బ్యాండ్ పెట్టే ముందు కొన్నాళ్ళు నాకు గుర్తుంది నువ్వు యశ్వంత్ అన్న మీరంతా మా బ్యాండ్ జామర్స్కి వచ్చి చూస్తుండేవాళ్ళు కొన్నాళ్ళు అలా. సో నేనేమనుకున్నానంటే మీరు బ్యాండ్ పెట్టినప్పుడు మీరు కూడా ఇట్లాంటిదే ఏదో చేయబోతున్నారేమో అనే ఫీలింగే నాకు ఉండేది. బట్ మీరు ఫస్ట్ టైం పెట్టి అన్నీ ఇందాక నువ్వు చెప్పినట్టు గోరే టెంకన్ గారి పాటలు కానీ లేదా ఇట్లాంటివి పాడేటప్పుడు భయమే లేదా, లేకపోతే పెద్ద ఎక్స్పెక్టేషన్ లేకుండా చేసేసారు? సెకండ్ కరెక్ట్, ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఎందుకంటే మనం వచ్చి బ్యాండ్ చేయాల్సిన ఎవరికాలు జాబులు చేసుకుంటున్నాం. అప్పుడు యశ్వంత్ అన్న రేడియో సిటీలో పనిచేస్తున్నాడు, నేను రేడియో మిర్చిలో పనిచేస్తున్నాను. శ్రీని వాజ్ వర్కింగ్ ఇన్ గూగుల్ అండ్ బాలా వాజ్ వర్కింగ్, ఐ మీన్ హీ హ్యాస్ హిజ్ ఓన్ బిజినెస్ అండ్ 4 of us స్టార్టెడ్. అండ్ మాకేమీ పాటలు పాడేసి దీంట్లోనే లైవ్లీహుడ్ చూసుకోవాలని లేకపోతే పాపులర్ అయిపోవాలని ఏం లేదు. లెట్ us హ్యావ్ సమ్ ఫన్ బికాజ్ వీ ఆల్ నో సమ్ కైండ్ ఆఫ్ మ్యూజిక్. అందరూ చేస్తున్నారు, మనం కూడా ప్రయత్నిద్దాం అని చెప్పి వి స్టార్టెడ్ సింగింగ్. అండ్ దెన్ కూర్చున్నప్పుడు ఏం పాడదాం మనం, బికాజ్ యశ్వంత్ అనే టూ గుడ్ మ్యూజిషియన్. ఏం చేద్దాం అనుకున్నప్పుడు లైక్ we came up with let us do our own stuff. Then we can create that difference. అప్పుడు మేము రాసుకున్న పాటలు 2-3 పాటలు, తర్వాత గోరే టెంకన్ గారి ఫోక్ సాంగ్స్ అవి ఇవి ఏది దొరికితే అవి మనకు సూట్ అవుతుందా మన ఫిలాసఫీకి మనం పాడచ్చా లేదా అని చూసుకుని వి పిక్డ్ అప్ అండ్ స్టార్టెడ్ సింగింగ్ చాలా ఫోక్ సాంగ్స్. అసలు భయం అనేది ఎప్పుడు లేదు, అసలు అదే ప్రాబ్లం. అలా చేసినప్పుడే మనం స్వతహాగా ఏదైనా కొత్తగా క్రియేట్ చేయగలుగుతాం. ఇప్పుడు మనం ఇది అవ్వకపోతే, ఇది సక్సెస్ అవ్వకపోతే మనం లైఫ్లో ఏం లేదనుకున్నా అంత భయపడిపోతే చేసాం అనుకో, యూ విల్ హ్యావ్ టు కాంప్రమైజ్ ఆన్ సో మెనీ థింగ్స్. పారామీటర్స్ అన్నిటికీ ఫిట్ అయ్యేలాగా చూస్తావు. ఇట్ విల్ నాట్ కమ్ స్ట్రైట్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్. ఐ థింక్ యూ విల్ ట్రై టు మ్యాచ్ టు ది ఎగ్జిస్టింగ్ మార్కెట్. సో దానివల్ల ఒక ఫ్రీడమ్ ఉండింది మాకు, భయం లేకపోవడం వల్ల ఒక ఫ్రీడమ్తో చేసిన పాటలు అవి. సో దట్ వర్క్డ్ అవుట్. ఇప్పుడు
ఇప్పుడు వస్తున్న బ్యాండ్స్ మీద నీకున్న అభిప్రాయం ఏంటన్నా? ఇప్పుడున్న బ్యాండ్స్ లేదా నీకున్న యూజువల్ అసలు బ్యాండ్ సీన్ మీద నీకు ఎట్లాంటి వాట్ ఈస్ యువర్ ఇంప్రెషన్? Band scene, and one thing I'm so happy about the whole band scene in Hyderabad, comparatively with other cities, Bangalore, Chennaiలో ఒకప్పుడు చాలా మంచి మ్యూజిక్ జరిగేది అట, లైవ్ మ్యూజిక్. బట్ నౌ వీఆర్ ఇన్ ఏ వెరీ గుడ్ స్పేస్ వేర్ ఆదరణ ఉంది. ఇంతమంది జనాలు వచ్చి మనల్ని పాడుతుంటే చూస్తున్నారు. ఇది ఒక మంచి స్టార్ట్ అని అనిపిస్తుంది. ఎందుకంటే యూఎస్లో కొన్ని సిటీస్ ఉంటాయి, ఆస్టిన్ ఒకటి, పేరు నాకు గుర్తు రావట్లేదు. ది సిటీస్ ఆర్ నోన్ ఫర్ మ్యూజిక్. ఓకే, నాష్విల్, ఈ సిటీస్ అన్నీ కూడా దే ఆర్ నోన్ ఫర్ మ్యూజిక్. ఇప్పుడు కదా కంట్రీ మ్యూజిక్, ఇప్పుడు ఒక 100 ఏళ్ల క్రితం నుంచి ఆ సిటీకి వెళ్తే యూ విల్ గెట్ టు లిసన్ లైవ్ మ్యూజిక్ హ్యాపెనింగ్ సమ్వేర్. మన హైదరాబాద్లో ఇంత వెలుగు ఉంటుందని లైవ్ మ్యూజిక్కి నేను ఎప్పుడు అనుకోలేదు. ఒక 2-3-4 years బ్యాక్ నో వన్ వుడ్ హ్యావ్ ఎక్స్పెక్టెడ్ దిస్ కైండ్ ఆఫ్ అప్రిసియేషన్ ఫర్ లైవ్ మ్యూజిక్. హౌ వీ టేక్ ఇట్ ఫార్వర్డ్ అనేదే ఇట్ ఈస్ ఆల్ ఇన్ అవర్ హ్యాండ్స్ నౌ. ఇంత మంచి మార్కెట్ ఉంది, ఇంత మంచి ఆదరణ ఉంది, ఇంతమంది వచ్చి వింటా ఉన్నారు. ఇఫ్ యూ కెన్ డెవలప్ ఇట్ ఇన్ ఏ సస్టైనబుల్ వే, I think it will be more beautiful. Hyderabad will be a musical hub maybe. అంటే సొసైటీ అంతా అలా ఉండాలనుకుంటా. హైదరాబాద్ అలా ఉండాలి, రాజమండ్రిలో అలా ఉండాలి, వరంగల్ అలా ఉండాలి. ఆర్ట్ హ్యాస్ టు ప్రివైల్ ఇన్ ఎవ్రీ ప్లేస్. సో ఆ విధంగా వేర్ ఇన్ ఎ వెరీ గుడ్ స్పేస్ ఇన్ హైదరాబాద్ రైట్ నౌ. ఎంతమందికి అవకాశాలు, మ్యూజిషియన్స్కి ఎంతమంది మ్యూజిషియన్స్ బయటకు వచ్చారు. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ నీ సింగింగ్ గురించి అడుగుతాను. నువ్వు సింగర్ అంటే పాపులర్ అవ్వకముందన్నా, పాపులర్ అవ్వకముందు కూడా అంటే చౌరస్తాలో ఉన్నప్పుడు అట్లా కూడా కొంచెం వాయిస్ పెక్యులియర్గా ఉందని ఐఎమ్ షూర్ చాలామంది కంపోజర్స్ తోటి వర్క్ చేసే ఆపర్చునిటీ వచ్చి ఉంటుంది. సరే, నువ్వు ఎన్ని తీసుకున్నావు ఎన్ని తీసుకోలేదు అనేది వేరే విషయం. బట్ నువ్వు వెళ్ళిన వాటిల్లో నువ్వు పాడి రిజెక్ట్ అయినవి ఏమైనా ఉన్నాయా బిఫోర్ యూ బికేమ్ పాపులర్? సరే, నేను రేడియో మిర్చిలో పనిచేసేవాడిని కదా. పనిచేసేటప్పుడు జింగిల్స్ చేయాలి. జింగిల్స్ చేసిన తర్వాత అఫ్ కోర్స్ అక్కడ బడ్జెట్లో ఏముండవు, 500 ఇస్తారు పాడితే, ఎవరన్నా వచ్చి పాడితే, లేకపోతే గట్టిగా అయితే 1000 రూపాయలు. సో ఏం చేసేవాళ్ళం, ఐ యూస్ టు సింగ్ దోస్ జింగిల్స్. సమ్ టైమ్స్ ఫీమేల్ వాయిసెస్ కావాల్సి వచ్చినప్పుడు వీ యూస్ టు గెట్ సమ్ వన్ ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ దే హార్డ్లీ పే వెరీ లిటిల్ రేడియో జింగిల్స్కి. మా బాస్కి జింగిల్ చేసిన తర్వాత వినిపిస్తే ఎవరైనా సింగర్ని బట్టి పాడిద్దాం రా అనేవాడు. అంటే unless you become popular, people will not know what this voice is like. He has a peculiar voice, kaada idi panikosta leda anedi. I think to some extent the image that you create, after you creating some image, maybe you will have value for your voice and అనిపిస్తుంది. బట్ నా విషయంలో నేనుగా అనుకునేది ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ది వాయిస్, ఆర్ మేబీ నాకు వాయిస్ అసలు విషయమే కాదు నా లైఫ్లో చూసుకుంటే. ఇట్ ఈస్ ది సాంగ్స్ దట్ వీ క్రియేటెడ్ ఇన్ ది ఇనిషియల్ డేస్, లైక్ ఊరు వెళ్ళిపోతా, చేతులు ఎత్తి మొక్తా, మాయ, అలాయలో. ఈ పాటలకి ఏంటంటే జనాలు ఈ పాటలను ప్రేమించారు. ఆ పాటలు ప్రేమించినప్పుడు అందులో ఉన్న వాయిస్కి ఆటోమేటిక్గా ఎంతో కొంత అది అప్లై అవుతుంది. తర్వాత మనం పాడిన వాటికి కూడా ఆ ప్రేమ క్యారీ అవుతుంది. సో అలా క్యారీ అయిందని అనుకుంటున్నాను తప్ప పెద్ద పెక్యులర్ వాయిస్, పెద్ద గొప్ప వాయిస్ అని కాదు. కానీ బట్ బికాస్ ఆఫ్ ది సాంగ్స్ దట్ వీ క్రియేటెడ్, ఆ కంచెరేకి తీపి ఓలే, ఈ పాటలకి ఆ పాటలను ప్రేమించినప్పుడు ఆ వాయిస్ కూడా అందులో భాగం అయిందని నేను అనుకుంటా. ఎందుకంటే అంటే ఇప్పుడు అంటే రిజెక్షన్ అనేది ఇట్స్ అ వెరీ కామన్ థింగ్ ఫర్ సింగర్ స్పెషల్లీ, బికాస్ నేను కూడా ఐ హ్యావ్ బీన్ త్రూ ఆల్ ఆఫ్ దట్, స్టిల్ గోయింగ్ త్రూ ఇట్ అట్ టైమ్స్. సో అట్లాంటప్పుడు హౌ డూ యూ కోప్ విత్ ఇట్ అనే దానికోసం నువ్వేమన్నా చెప్తావేమో? చేసుకుంటూ వెళ్ళమే తెజ. నేను సినిమా పాటలు, చిట్టి ఇలాంటి పాటలు పాడిన తర్వాత కూడా పాడిన తర్వాత తీసేసి 1-2 పాటలు ఉంటాయి. సో అది పెద్ద విషయమే కాదు. ఎందుకంటే యూ కాంట్, వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్ ఉందో మనకు తెలీదు. సినిమాలో రిక్వైర్మెంట్, బికాస్ దెర్ ఆర్ 10 యాంగిల్స్ టు ఇట్, నాట్ జస్ట్ సాంగ్ ఆర్ మ్యూజిక్. కుదరకపోవచ్చు, మన వాయిస్కి సెట్ అవ్వకపోవచ్చు, ఎనర్జీ మనది సెట్ హీరో తర్వాత ప్రతి ఒక్కరికి ఒక విధమైన ఇది ఉంటుంది, ఒక స్టైల్ ఉంటుంది. ఆ స్టైల్ ఆ సిచ్యువేషన్కి పలకకపోతే ఎందుకు? ఇట్ ఈస్ నాట్ ఎ రాంగ్ థింగ్ టు టేక్ అవుట్ యువర్ సాంగ్. మేబీ it is very common in these days, like, they try your voice and if it is working they'll keep it. So it happened with me also. And I don't feel bad about it, because the whole purpose is the cinema ka part help avali. అది మనం దాన్ని ఇవ్వలేనప్పుడు you step back, it is okay.
నేను ఇంకో పాట పాడు దిగిన తర్వాత ఏమైనా అలాగా దట్స్ ఓకే. నీకేమైనా వోకల్ రొటీన్స్ ఉంటాయా అన్న షోకి ముందు కానీ లేదా అసలు ఏమన్నా? షోకి ముందు ఇఫ్ యూ డూ లిటిల్ బిట్ ఆఫ్ ప్రాణాయామ దట్ హెల్ప్స్ బికాజ్ యూ నీడ్ లంగ్ పవర్. ఒక 2 గంటల సేపు పాడాలంటే యూ నీడ్ గుడ్ ఎయిర్ పాసింగ్ బాగుంటే నీకు యూ కెన్ థ్రో యువర్ వాయిస్ లిటిల్ బెటర్. సో ఐ డూ ఐ లిటిల్ స్మాల్ ప్రాక్టీస్ అండ్ ఐ ఆల్సో క్లీన్ మై nostril and there is a little bit of practice that I do before going onto the stage, so that the sounds that are coming out of my nostrils, my cavities, they're all little better. There is a little bit of practice that I do. రికార్డింగ్స్ ముందు కూడా చేస్తావు అట్లాంటిది? Yeah, if it is needed. I mean, అంటే సరిగా రావట్లేదు అనుకున్నప్పుడు I do kind of a little bit of pranayama. ఇప్పుడు నువ్వు మోస్ట్లీ ఫస్ట్ నుంచి నువ్వు కంపోజ్ చేసుకున్న పాటలు నువ్వు పాడడమే అలానే స్టార్ట్ అయింది కదా, నా మాయా కానీ లేదా ఊరెళ్ళిపోతా ఇవన్నీ. ఐ రిమెంబర్ వీ హ్యావింగ్ అ కాన్వర్జేషన్ అబౌట్ దిస్ ఆల్సో. బట్ వేరే కంపోజర్స్ దగ్గరికి వెళ్ళి నువ్వు పాడుతున్నప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వివేకన్నకి వగలాడి పాడావు, తర్వాత రతన్ గారికి చిట్టి పాడావు, అలాంటి వాటికి వెళ్ళినప్పుడు వెన్ యు ఆర్ నాట్ యూస్ టు, పైగా నువ్వు నేర్చుకున్నానే భజన్లు, సో వాటికి నీకేం రిఫరెన్స్ లేదు, నువ్వు ఎలా అయినా పాడచ్చు వాటి లలిత సంగీతం కాబట్టి. సినిమా పాటలు కూడా నువ్వు బయటికి వెళ్ళి పాడింది లేదు, దో యూ లెర్న్ ఇట్ ఆన్ యువర్ ఓన్. సో మోస్ట్లీ సెల్ఫ్ టాట్ లాగా ఉన్నప్పుడు బయటికి వెళ్ళి వేరే వాళ్ళ కంపోజిషన్స్ పాడేటప్పుడు డెఫినెట్గా ఎంతో కొంత ఇబ్బంది ఉంటుంది కదా ఇనీషియల్ డేస్లో. అది నీకు ఉండిందా? ఉంటే దాన్ని ఎట్లా నువ్వు ఓవర్కమ్ చేసి ఇప్పుడు కొంచెం సెటిల్ అవ్వగలిగావు? ఎక్స్పీరియన్స్తో కొంచెం బెటర్ అయింది, కానీ ఇనిషియల్ స్టేజ్లో చాలా కష్టపడేవాడిని. టైం లైన్లో పాడడం కష్టంగా ఉండేది, టైమింగ్స్కి. రికార్డింగ్ కదా, మనం పాడేటప్పుడు మన పాటలు మనం స్వతహాగా ఈజీగా వస్తాయి కొంచెం, ఎందుకంటే మన ట్యూన్స్ అవి మనం ఏది పాడగలుగుతాం అదే సబ్ కాన్షియస్గా మైండ్ అలాంటి ట్యూన్సే క్రియేట్ చేస్తుంది కాబట్టి ఈజీగా మన కంపోజిషన్స్ మనం పాడేసుకుంటాం. వేరే కంపోజర్స్ చేసి పాడాలంటే యూ నీడ్ టు గెట్ ఇన్ టు దేర్ మైండ్ టు సింగ్ దోస్. అది నాకు ఇనిషియల్గా చాలా కష్టమైంది. ఫస్ట్ నేను రికార్డింగ్ పాడింది వివేక్ సాగర్ అన్నకి. సో ఇది వగలాడి పాట అసలు ఎంత కష్టపడ్డానంటే నేను అసలు ఒక 3 గంటలు సాంగ్ కూడా ఏమనిపిస్తుంది అంటే నా స్టైల్ దూరంగా ఉండొచ్చు, నాకు కొంచెం సస్టైన్డ్గా ఉండే నోట్స్తో పాడితే ఉంటుంది. లిరిక్స్ గుర్తులేదు కానీ బట్ కొంచెం టిపికల్ సాంగ్ ఏవి నేను పాడొచ్చాము కానీ, బట్ ఫస్ట్ సాంగ్ అవడం వల్ల చాలా కష్టపడ్డాను. దెన్ 1-2 రికార్డింగ్స్ అయిన తర్వాత 3-4 రికార్డింగ్స్ తర్వాత కొంచెం అలవాటు అవుతుంది. ఇప్పుడు ఏదైనా 1-2 టెక్నిక్స్ లా చెప్పగలవా అన్న, విచ్ విల్ హెల్ప్ యూ కమ్ అవుట్ ఆఫ్ దట్? అంటే కొంచెం కంపోజర్ని అర్థం చేసుకోవడానికి ఏమైనా టెక్నిక్స్ ఉంటాయా? అంటే ఇప్పుడు నువ్వు దేవిశ్రీ ప్రసాద్ గారికి పాడినప్పుడు ఒక రకంగా ఉంటుంది ఎక్స్పీరియన్స్, వివేకాన్నకు పాడినప్పుడు ఒక రకంగా ఉంటుంది, ఇంకొకళ్ళకి పాడినప్పుడు ఇంకో. సో ఒక కంపోజర్ దగ్గరికి వెళ్ళంగానే నువ్వు ఎట్లాంటి మైండ్ సెట్ గురించి నేను అడిగేది, వోకల్ టెక్నిక్స్ గురించి కాదు, బట్ మైండ్ సెట్ నీది ఎలా ఉంటే నువ్వు ఈజీగా కొంచెం అంటే సడన్గా నువ్వు ట్రిప్ అయిపోకుండా అక్కడ, అలాంటి వాటికి ఏమైనా నీకేమైనా టెక్నిక్స్ నువ్వు ఫిగర్ అవుట్ చేసిన ఉన్నాయా ఈ ఎక్స్పీరియన్స్లో? అక్కడ ఒక స్పాంటినిటీ వస్తుంది మనకి స్టూడియో బూత్లో ఉన్నప్పుడు, లేకపోతే మైక్ ముందు ఉన్నప్పుడు. యూ విల్ గో ఇన్ టు ఎ జోన్ వేర్ లైక్ హిప్నోసిజంలా ఉండాలి. మ్యూజిక్ డైరెక్టర్ ఏమంటున్నాడు అదే మనకు వినిపించాలి తప్ప వేరే మనకు మైండ్లో ఏమైనా అడగకూడదు. ఆయన అన్న దాని మీద మీకు ఐ థింక్ ఆల్ దీస్ బిగ్ సింగర్స్, గుడ్ సింగర్స్ గెట్ ఇన్ టు దట్ జోన్ వేర్ the connection is only between the music director and the singer. పూర్తిగా సరెండర్ అయిపోవాలి. నువ్వు అడిగినప్పుడు నీ క్యారెక్టరిస్టిక్స్ ఉన్న ఏదన్నా ఒకటి ఏమన్నప్పుడు మేబీ దెన్ యూ కెన్ ట్రై. బట్ ఆయన అడిగినప్పుడు విత్ యువర్ ఎమోషన్ అండ్ విత్ యువర్ కైండ్ ఆఫ్ టెక్స్చర్ టు ఇట్, విత్ యువర్ కైండ్ ఆఫ్ ఎమోషన్ టు ఇట్, యూ నీడ్ టు జస్ట్ గెట్ ద ట్యూన్. అంటే నేను చాలాసార్లు అనుకున్నాను ఇది నేను పాడింది కూడా బాగానే ఉంది కదా అని అనుకుంటా, కానీ నువ్వు ఎన్నిసార్లు ప్రతిసారి అలాగే పాడేస్తావంటే యూ విల్ సౌండ్ లైక్ ద సేమ్ పర్సన్ అగైన్ అండ్ అగైన్. వెన్ యూ ఆర్ సింగింగ్ ఫర్ ఎ న్యూ మ్యూజిక్ డైరెక్టర్, హిస్ characteristics are sounding in your voice, and it is adding so much newness and freshness to your singing. So you better submit yourself to any music director sitting there and asking you, అక్కడ ఎవరున్నారు అది పెద్దవాళ్ళు కావచ్చు చిన్నవాళ్ళు కావచ్చు, దే హ్యావ్ their own style, right? That will go into you and you will sound little fresh every time. సింగర్స్కి ఇప్పుడు నువ్వు అసలు సింగింగ్ చేయాలని ఎప్పుడు అనుకోలేదు, బట్ సింగర్స్కి ఏదైనా ఒక ఎక్స్ట్రా స్కిల్ ఉండడం అనేది ఎంత ఇంపార్టెంట్ అని నీకు అనిపిస్తుంది అన్న? అంటే ఇప్పుడు ఒక సింగర్, ఇప్పుడు నువ్వు మ్యూజిక్ కంపోజ్ చేయగలవు, లేదా లిరిక్స్ రాయగలవు, లేదా ప్రోగ్రామింగ్ చేయగలవు, లేదా సౌండ్ ఏదో ఒకటి, ఒక ఎక్స్ట్రా స్కిల్ ఉండడం అనేది వాళ్ళ సింగింగ్లో హెల్ప్ చేస్తుందా ఏమన్నా?
హెల్ప్ చేస్తుంది. ఇఫ్ యూ నో టు రికార్డ్ అండ్ ప్రోగ్రామ్ యువర్ స్టఫ్, డెఫినెట్లీ యూ డోంట్ హ్యావ్ టు సిట్ విత్ సమ్మన్ ఎల్స్ వెయిటింగ్ ఫర్ దెమ్ దేర్ టైమ్. You can sit at your desk and you can compose, or you can record and edit and put it out. నీకు గిటార్ వాయించడం వచ్చు అనుకో, అఫ్ కోర్స్ యువర్ సాంగ్ విల్ గెట్ ఎన్హాన్స్డ్ విత్ ద మ్యూజిక్. అంటే నేను అడిగేది అలా కాదన్నా, నువ్వు ప్లే చేయగలవా లేదా అని కాదు. ఒకవేళ నీకు కంపోజ్ చేయడం వచ్చు అనుకో, నువ్వు ఒక కంపోజర్ లాగా కూడా ఆలోచించగలవు కదా. అదే ఒక గిటారిస్ట్ లాగా కూడా ఆలోచించగలవు, ఒక సౌండ్ ఇంజనీర్, ఒక లిరిసిస్ట్ లాగా కూడా ఆలోచించగలవు అనుకో. అది నీ సింగింగ్లో హెల్ప్ చేస్తుందా? విల్ ఇట్ మేక్ యూ ఎ బెటర్ సింగర్ బికాస్ యూ ఆర్ అ composer also, that you can think from his point of view? It's not necessarily like that. ప్రతి మంచి మ్యూజిషియన్కి అన్నీ రావాల్సిన అవసరం లేదు, బట్ వస్తే బెనిఫిటే కదా డెఫినెట్లీ. ఇప్పుడు నాకు పాడేదానికి ఈజీ ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఐ యూస్ టు రికార్డ్ ఆల్ దీస్ జింగిల్స్ అండ్ ఐ యూస్ టు సింగ్ మై సెల్ఫ్. ఇలా కూర్చుని ఇలాగ పాడేస్తూ ఇలాగ రికార్డ్ చేసుకుని అలవాటు అయింది. దెన్ ఐ గాట్ యూస్ టు దిస్ సిస్టమ్ ఆఫ్ రికార్డింగ్, ఎడిటింగ్, కంపోజింగ్, అరేంజింగ్ అండ్ థింగ్స్ లైక్ దట్ హెల్ప్డ్ మీ అ లాట్. అంటే పర్సనల్గా నాకైతే హెల్ప్ అయింది. ప్రతి ఒక్కరికి దే విల్ హ్యావ్ దేర్ ఓన్ లెర్నింగ్ కర్వ్. అందరికీ ఇలా ఉంటుందని చెప్పలేను, బట్ దిస్ విల్ డెఫినెట్లీ యాడ్ హ్యావింగ్ ఏ స్కిల్ విత్ సంథింగ్. ఎందుకంటున్నా అంటే అన్న, నేను మా శశాంక్ కానీ మా నరేన్ వాళ్ళు చేసే పాటలలో సింగర్స్ వాళ్ళు పాడేటప్పుడు నన్ను తీసుకెళ్ళేవాళ్ళు టేక్ కోసం, వాళ్ళని జస్ట్ గైడ్ చేయడానికి. దాని తర్వాత నేను పాడే విధానం కొంచెం మారిందని నాకు అనిపించింది. బికాజ్ మనం ఒకళ్ళకి చెప్పేటప్పుడు ఎలా అయితే టీచింగ్ గురించి మా నాన్న కూడా ఎప్పుడు చెప్తుంటారు, ఏదైనా నీకు అస్సలు రావట్లేదంటే దాన్ని ఎవరికైనా చెప్తున్నట్టు చెయ్యి, దెన్ యూ విల్ అండర్స్టాండ్. ఎందుకంటే నువ్వు అర్థం చేయించడానికి ట్రై చేస్తున్నావు కదా. సో అందుకని నేను ఈ క్వశ్చన్ అడిగాను. నీకు కూడా బికాజ్ యూ ఆర్ అ కంపోజర్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ప్లే చేయగలవు, దానివల్ల నీకు కొంచెం కంపోజర్ చెప్పేది ఈజియర్గా అర్థం అవుతుందా అని. దిస్ విల్ డెఫినెట్లీ యాడ్ తేజ. ఆ కంపోజర్ మైండ్ ఉంటే, ఎందుకంటే ఇప్పుడు నేను చాలాసార్లు ఆలాప్ని అడుగుతారు, ఏమన్నా ఆలాప్ చేయని అంటారు. యూ విల్ నో ఎమోషనల్లీ ఆ సాంగ్ స్పేస్ ఏంటో నీకు తెలుస్తుంది కాబట్టి యూ కెన్ డూ దట్ ఆలాప్ ఇన్ దట్ పర్టికులర్ వే. మనం ఆ స్కిల్ ఉండడం ఒక అడ్వాంటేజే కదా. అలాంటప్పుడు అది తెలియకపోతే మనం పది ఇది వర్కౌట్ అవుద్ది, ఇది వర్కౌట్ అవుద్ది అని చెప్పి మనం ఆయన అడిగిస్తాం. బట్ యు నో ద సాంగ్ డిమాండ్ ఏంటనే తెలిసినప్పుడు యూ విల్ సింగ్ ఇన్ సర్టన్ వే. కరెక్ట్. పాట ఎక్కడ కంపోజ్ చేయడం ఎక్కడ స్టార్ట్ చేస్తావు అన్న? యూజువల్లీ వాట్ ఈస్ యువర్ ప్రాసెస్ టు కంపోజ్ అ సాంగ్? అసలు ఎక్కడ మొదలు పెడతావు? పాట కంపోజింగ్ స్టార్ట్స్ విత్ ది డైరెక్టర్స్ ఫీడ్. నేను రెండింటికి అడుగుతున్నాను, ఫర్ అ మూవీ సాంగ్ అండ్ ఫర్ అన్ ఇండిపెండెంట్ సాంగ్ ఆల్సో. ఓకే, మూవీ సాంగ్ గురించి మాట్లాడదాం ఫస్ట్. డైరెక్టర్ ఒక సిచ్యువేషన్ చెప్పినప్పటి నుంచి మనకి మైండ్లో తిరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఒక సీన్ చూపించినప్పుడు ఆ సీన్ లేదా ఒక సిచ్యువేషన్కి మ్యూజికల్గా హౌ డు యూ ఎక్స్ప్రెస్ ఇట్. కరెక్ట్, అంతేనా? ఇప్పుడు కెమెరాలో చూపిస్తే విజువల్ ఎక్స్ప్రెషన్, మ్యూజిక్తో వినిపిస్తే అది మ్యూజికల్ ఎక్స్ప్రెషన్. నువ్వు మ్యూజిషియన్ కాబట్టి నేను పిలిచి అడుగుతారు వాళ్ళు, మ్యూజికల్గా హౌ డూ యూ ఎక్స్ప్రెస్ దిస్. సో యూ హ్యావ్ టు మేక్ ఎ సాంగ్ ఫర్ దట్ వన్ ఎమోషన్ ఆర్ దట్ పర్టికులర్ సిచ్యువేషన్. సో అది దట్ గెట్స్ ఇన్ టు యువర్ మైండ్ అండ్ యూ మెడిటేట్ ఆన్ ఇట్, లైక్ యూ కంటెంప్లేట్ ఆర్ వాట్ యూ కాల్. దాని గురించి ఆలోచించి యూ గెట్ ఇన్ టు దట్ జోన్. నువ్వు ఎట్లా ఫీల్ అవుతావు ఆ పాట గురించి? ఓకే, ఇన్ యువర్ ఓన్ వే హౌ డు యూ express it with your tunes or music or song or writing or anything. That's how it is. You need to imbibe that situation, imbibe that particular requirement in the film, and then you will contemplate it and it will automatically come because you are bound to express. Because if you are a painter, you will paint it in a pictorial expression. If you are a writer, you will express it in writing. Because you are a musician, you will express it in music. Through music. And for an independent song? ఇండిపెండెంట్ సాంగ్కి నీకు మనసుకు దగ్గరగా ఉండే కొన్ని విషయాలు ఉంటాయి. అది ప్రకృతి కావచ్చు, ఒక అమ్మాయి కావచ్చు, లేకపోతే భగవంతుడు కావచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు. సో కొన్నిసార్లు సిచ్యువేషన్స్ ట్రిగ్గర్ యూ టు రైట్ సాంగ్స్. కొన్నిసార్లు యు ఆర్ ఆల్వేస్ లాంగింగ్. నేను నా గురువు గురించి ఏదైనా పాట రాయాలని ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాయి. సో దట్ కీప్స్ బ్రూవింగ్ ఇన్ యువర్ హెడ్ ఫర్ సమ్ టైమ్ అండ్ వన్ డే ఇన్ ఎ రైట్ మూమెంట్ ఇట్ విల్ హ్యాచ్. ఓకే, ఇట్ విల్ నాట్ ఇప్పుడు కూర్చొని మనం ఇప్పుడు సడన్గా ఇప్పుడు టాపిక్ అనుకుని సబ్జెక్ట్ అనుకుని ఇప్పుడు పాట రాకపోవచ్చు. బట్
దట్ సీడ్ వాజ్ సోడ్ లాంగ్ బ్యాక్. అది విత్తనం పడ్డ తర్వాత కొన్నాళ్ళు బ్రూ అయ్యి మైండ్లో ఏదో ఒక రోజు సరైన మూమెంట్లో ఎక్స్ప్రెషన్లో వస్తుంది. అది వచ్చినప్పుడు మనం క్యాప్చర్ చేసుకుని పెట్టుకుంటే ద రిమైనింగ్ థింగ్స్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. అట్లా నేను సిచ్యువేషన్స్ ఇన్స్పైర్ చేసి నువ్వు రాసిన పాటలే ఓ 2-3 చెప్పాలి. చాలా మట్టుకు సిచ్యువేషన్స్లోనే రాసిన పాటలు ఇవన్నీ కూడా. ఊరెళ్ళిపోతా వాజ్ వన్ ఆఫ్ దట్ సాంగ్. మేము మరడిమిల్లి మా చౌరస్తా బ్యాండ్ అంతా కలిసి ఒకసారి వెళ్ళినప్పుడు వచ్చేసేటప్పుడు ఆ విలేజెస్ని, ఆ ప్రకృతిని, ఆ ప్రాంతాలను చూసినప్పుడు ట్రిగ్గర్ అయిన మాట అది. ఊరు వెళ్ళిపోతే ఏం చేస్తాం. ఊరు వెళ్ళిపోతా కూడా రాయలేదు ఫస్ట్. ఏ ఊరు వెళ్తాం మామ, ఏముందని వెళ్తాం మామ, ఊరన్న పేరే తప్ప తీరంతా మారే రామ, అది రాసుకున్నాను ఫస్ట్. ఊరు వెళ్దాం అనుకుంటా కానీ ఏ ఊరు వెళ్తా అసలు ఊళ్ళని నువ్వు అనుకున్నట్టు లేవు కదా అనే చాలాసార్లు చెప్పాను ఈ విషయం. సో ఈ పాట ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనేది కూడా మనకు తెలియదు. చరణం లైన్ రావచ్చు ఫస్ట్, తర్వాత నువ్వు దానికి పల్లవి ఏం చెప్తే బాగుంటుంది. తర్వాత ఈ పాట ఉంది మన చేతులు ఎత్తి మొక్కుతా చేయగా, అది కూడా చాలా ఇన్స్టింక్టివ్గా చిన్న కోపంతో జనాలు ఏంటి ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నారన్న ఒక ఉద్దేశంతో అప్పటికప్పుడు కూర్చొని రాసిన పాట. లాయలో వాజ్ అన్ స్పాంటేనియస్ థింగ్. అండ్ ఒక పల్ల వచ్చిన తర్వాత ఈ టుక్ మీ 4 months టు రైట్ ది చరణం లాయలో పాట. సో అలాగ కొన్ని ఇన్స్టింక్టివ్గా ట్రిగర్ అయినప్పుడు రాస్తాం. కొన్ని దే బ్రూవ్ ఇన్ యువర్ మైండ్ ఫర్ సమ్ టైమ్ అండ్ దెన్ యూ రైట్ అ సాంగ్. నువ్వు సినిమా పాటలలో కంపోజ్ చేసిన వాటిల్లో నీ కంపోజిషన్గా బాగా ఫస్ట్ హిట్ అయిన పాట డీజే టిల్లునే కదా? అవును, పుట్టనే ప్రేమ అని. ఆఫ్ కోర్స్ ఆ డీజే టిల్లు ముందు వచ్చిందా? అవును, గల్లీ రౌడీ సినిమా పేరు. దట్ వాజ్ మై ఫస్ట్ కంపోజిషన్. ఇష్టం నా పాట, కొంచెం పాడవా ప్లీజ్? పుట్టనే నాకు చాలా ఇష్టం. పుట్టనే ప్రేమ పడగొట్టనే ప్రేమ, ఏం చేసావో ఏమో గదమ్మా, ఇంతలో ప్రేమ అంతలో కోమా, అతలా కుతలం అవుతున్నానమ్మా, నీ పేరేంట చెప్పు పచ్చబొట్టేసుకుంటా, నీ ఊరేంట చెప్పు పెట్ట సర్దేసుకుంటా, సెల్ నంబర్ని చెప్పు రింగు ఇచ్చేసుకుంటా, మంచి డేట్ ఉంటే చెప్పు పెళ్లి చేసేసుకుంటా, పుట్టనే 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 ప్రేమ పడగొట్టని. భలే ఇష్టం నాకు ఈ పాట. అది ఫస్ట్ కంపోజ్ చేసిన సాంగ్. బట్ ఇంకొక సాంగ్ కూడా చేసాం, రిలీజ్ అయింది. ఫస్ట్ చేసిన సాంగ్ సిద్ శ్రీరామ్ పాడారు అది పాట. అవునా? ఓకే, నువ్వు పాడలా? నేను పాడలేదు అది. కళ్యాణం కమనీయం అని చెప్పి సినిమా పేరు వచ్చి. అవునవునవునవును, నాకు గుర్తొచ్చింది. అవునవును, పెళ్లి పాట. అవునవునవును, కరెక్ట్. ఆనంద్ దేవరకొండ సినిమాలో పాట అది. మిడిల్ క్లాస్ మెలోడీసా? కాదు, దాని ముందు వచ్చింది పుష్పక విమానం సినిమాలో పాట అది. కళ్యాణం కమనీయం తరరార తరరా తరరా, అది ఫస్ట్ కంపోజ్ చేసింది. అంటే నేను కంపోజ్ చేసి ఇంకొకరు పాడింది, సిద్ శ్రీరామ్ పాడారు. మంచి పాట అది కూడా. అండ్ మంగ్లీ ఆల్సో సాంగ్ ఫ్యూ లైన్స్ ఇన్ దట్ సాంగ్. బట్ డీజే టిల్లు వాజ్ లైక్ అంటే ఒక ఇట్ వాజ్ అ బ్లాస్ట్. అసలు అంత ఎక్స్పెక్ట్ చేసావన్నా నువ్వు ఆ పాట గురించి? లేదు, నిజంగా అన్నీ అసలు ఎక్స్పెక్టేషన్ లేదు. మన ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఏం అడుగుతున్నారు, ఒక సినిమాకి ప్రమోషనల్ కోసం ఒక సాంగ్ కావాలి. సో ఆ జోన్లో మనం సినిమాకి ఎంతో కొంత ఉపయోగపడేలాగా, ఆ క్యారెక్టరేషన్ బయటకు తీసుకెళ్లేలాగా ఒక పాట ఏదైనా చేయాలి. ఇప్పటికీ కూడా నా సినిమాలకు పనిచేసేటప్పుడు ఏంటంటే, హౌ విల్ ఐ కంట్రిబ్యూట్ టు దిస్ ఫిలిం, ఈ పాట వల్ల మన సినిమాకి ఎంతో కొంత హెల్ప్ అవ్వాలన్న ఉద్దేశంతో చేస్తాను. అది డిజిటల్ కూడా అంతే చేసాం. ఎంత పెద్ద హిట్ అవుతుందనే కొన్ని మంచి పాటలు జనాల్లోకి వెళ్ళకపోవచ్చు, కొన్ని సినిమా బాగుండడం వల్ల, సినిమా ఎఫెక్ట్ వల్ల కొన్ని మీడియోకర్ సాంగ్స్ ఆల్సో మంచి పాటలుగా వెళ్తాయి. సో మన ప్రయత్నం మాత్రం ప్రతి పాటకి అంతే ఉంటుంది. ఎవరో అన్నారు, ఎందుకన్నా అంత కష్టపడిపోతున్నాం చిన్న సినిమాకి ఏదో అని అన్నారు. బట్ మనం చేసే ప్రతి పాట కూడా అంతే ఎఫర్ట్స్ పెడతాం. చిన్న సినిమాని లేకపోతే పెద్ద సినిమాని హిట్ అవుతుందని, పెద్ద స్టార్ అని చిన్న స్టార్ ఏం ఉండదు. చేసేటప్పుడు మాత్రం ప్రతిదీ ఇట్ గోస్ అవుట్ లైక్ అవర్ చైల్డ్ కదా, అందంగా తయారు చేయడానికి ట్రై చేస్తాం. లాస్ట్ మూమెంట్ వరకు కూడా ఆ మిక్సింగ్ అయ్యి ఫైనల్ మాస్టర్ అయ్యి పంపించే వరకు కూడా. సో వీ డోంట్ నో విచ్ విల్ గో అవుట్. చిట్టి పాటని అసలు హిట్ అవుతుందని నేను అనుకోలేదు. నిజమా? చిట్టి పాట అని దానిలో ఇంకో పాట ఉంటుంది.
చూడు కుర్రాళ్ళు అవును, అని ఒక జాతి పాట ఉంటుంది. రత్నాలు. అవును. నాకు అప్పటికే అనుదీప్ అంతా నాకు ర్యాప్ ఉండింది అప్పుడు. ఏదో యువర్ వర్కింగ్ ఆన్ సమ్ అదర్ సాంగ్ ఫర్ ఆ ద పాట సేమ్ నువ్వు పాడావా? జాతి రత్నాలు టైటిల్ ట్రాక్ నువ్వు పాటలు నేను పాడలేదు. అనుదీప్ ఏం చేస్తాడంటే ఈ 2 పాటలు పంపించి రామ్ ఈ 2 పాడి ఏది బాగుంటుందో చూద్దాం అని అంటే, నేను 2 పాడిన తర్వాత ఐ లైక్ దట్ అదర్ సాంగ్, ఇది కొత్తగా ఉంది, ఇది ఆహా. డిఫరెంట్గా ఉంది, ఈ పాట నాకు అడిగితే బాగుంటుంది, 2 పాట పంపించా అన్న, ఈ పాట బాగుంటుంది నేను పాడుతా అని చెప్పి కూడా చెప్పాను. ఇది చూడు చూడు కుర్రోళ్ళు అది. ఆ. బట్ వాళ్ళందరూ మళ్ళీ వచ్చి రామ్ చిట్టి పాటని వాయిస్లో బాగుంది అంటున్నారు అందరని, ఇదే పాడుదాం కదా అని చెప్పి దే ఫైనలైజ్ చిట్టి. నేను పాడి పంపించేసిన తర్వాత కూడా ఇది పెద్ద పాట ఏంటిది, ఎవరు వింటారు ఇలాంటి పాటలు అనుకున్నా. బట్ ఎవరికి తెలుసు అసలు, చూడు ఎలా హిట్ అయింది అది. లిరిక్ రైటింగ్ మీదకి ఎప్పుడు అన్న నీకు ఇంట్రెస్ట్ తిరిగింది? నీ ఎర్లీ ఇన్ఫ్లుయెన్సెస్ ఏంటి లిరిక్ రైటింగ్లో? అంతకుముందు పాటలు రాసేవాడిని కాదు, కానీ పొయిటిక్గా ఏమైనా డైరీలో రాసుకుంటూ ఉండేవాడిని. ఎప్పుడు ఏ ఏజ్లో ఇది? చిన్నప్పటి నుంచి మేబీ డిగ్రీ ఇంటర్ నుంచి ఆ టైం నుంచి కూడా ఏదో ఒకటి పొయిటిక్గా ఏమైనా వస్తే మైండ్లో ఏమైనా ఉంటే రాసేవాడిని. బట్ సాంగ్ ఫార్మేట్లో ఉండేది కాదు, కవితలాగో లేకపోతే ఎస్ఏలు రాసినవి కూడా ఉన్నాయి. నేను పెద్దగా అంటే ఒక సిచ్యువేషన్ గురించి, నేను మా పొలంలో జరిగిన ఒక చిన్న విషయం గురించి దాన్ని అంతా అందంగా రాసుకునేవాడిని. అదేలే. బట్ అది ఆ రాయడం ఏంటంటే ఆ ఎక్స్ప్రెషన్ లోపల ఉందేమో మరి. టిల్ రీసెంట్ డేస్ ఐ నెవర్ థాట్ ఐ వుడ్ రైట్. లాయ్లో రాసింది ఫస్ట్ సాంగ్ అదే నువ్వు రాసిన ఫస్ట్ ఎవర్ సాంగ్? అంతకుముందు రాసినా కానీ బిట్గా ఉంటాయి పాటలు. సన్నీ నేను చేసిన పాటల్లో బిట్స్ లాగా రాసేవాడిని, లిరిక్స్ అవి రాసేవాడిని. అడ్వర్టైజ్మెంట్స్ అంత సాంగ్స్కి జింగిల్స్ లాగా కొన్ని రాసేవాడిని. బట్ ఫుల్ ప్లెజ్గా ఫస్ట్ పాట రాసింది మాత్రం లాయ్లో పాట. ఓకే, లాయ్లో అంటే ఇంకెవరికో ఇచ్చి రాయించుకునే అంత ఓపిక స్తోమత అవేం లేక నువ్వు రాసిందా, లేకపోతే నువ్వు ఇంట్రెస్టెడ్గా ఉండి లిరిక్ రాద్దాం అనుకొని రాసిందా? లిరిక్ రాద్దామని కాదు, అప్పటికే ఆల్రెడీ మేము ప్రొడ్యూస్ చేస్తున్నాం కదా మ్యూజిక్. ఇండిపెండెంట్ అంటే మనం రాసుకున్నాయి మనం పాడుకునే ఉండాలి, కానీ అన్నీ అవుట్సోర్స్ చేయడం ఇష్టం లేకని కాదు. బట్ ఐ థాట్ దట్ ఈస్ ద వే ఆఫ్ డూయింగ్ మ్యూజిక్. మన ఎక్స్ప్రెషన్స్ మనం పెట్టాలి కదా, మనం రాయాలి కదా. దెన్ దట్ ఈస్ వెన్ ఇట్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ యూ. If you outsource the writing to someone else and maybe you can influence him and get what you want from him, but if it is straight coming out of your heart, I think that is a better way of putting out your music. So అది అప్రయత్నంగానే. ఇంకోటి ఇప్పుడు నాకు కూడా, నేను మొన్న కూడా ఇదే కాన్వర్సేషన్ అయింది. ఇప్పుడు నాకు సాహిత్యం మీద విపరీతమైన ఇంట్రెస్ట్ ఉందన్న, అంటే నేను అప్రిషియేట్ చేయగలను మంచి సాహిత్యాన్ని. కానీ నేను తెలుగు చదువుకోలే. స్కూల్ అంతా కేంద్రీయ విద్యాలయం అయ్యేసరికి మాకు హిందీ తప్ప తెలుగు ఉండేది కాదు. రాయడం చదవడం వచ్చు, కానీ ప్రాసలు, అలంకారాలు, సమాసాలు, సందులు ఇవేం తెలియవు నాకు. సో ఇలా ఉన్నవాళ్ళు పాటలు రాయడానికి అర్హత ఉందా లేదా అనేది నా క్వశ్చన్ అనమాట. అందుకని ముందు ఫస్ట్ నీ గురించి చెప్పు. నీకు ఇవన్నీ ఐడియా ఉంటాయి అంటే రాసేటప్పుడు ఇవన్నీ ఆలోచిస్తావా, లేదా మనసులో ఉన్నది రాసేయడమేనా? యాక్చువల్గా ఇదేం కొలమానం కాదు. దిస్ ఈజ్ నాట్ ఎ స్కేల్ దట్ నువ్వు తెలుగు మీడియంలో చదువుకుని ఉండాలి, లేకపోతే ఇన్ని పుస్తకాలు చదివితేనే తెలుగులో పాటలు రాయొచ్చు అనేది. దట్స్ ఎ మిత్. యాక్చువల్గా ఎక్స్ప్రెషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మనం ఏ భావాన్ని వ్యక్తం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ తప్ప గొప్ప గొప్ప పదాలు వేసాము అందులోని. ప్రాస మాటని కొంచెం, భావాన్ని ఇంకొంచెం అందంగా చేస్తుంది తప్ప భావగంభీరం ఉండాలి ఫస్ట్. నువ్వు చెప్పే దాంట్లో ఒక అందమైన విషయం, అందమైన అంటే ఎమోషన్ ఏదైనా కావచ్చు, అది బాధ అవ్వచ్చు, బ్యూటీ అవ్వచ్చు. దాని తర్వాత ఇవన్నీ అలంకారాలు కానీ లేకపోతే ప్రాసలు కానీ ఇవన్నీ కూడా ఇట్ విల్ ఎన్హాన్స్ ది బ్యూటీ ఆఫ్ యువర్ దట్ ఎక్స్ప్రెషన్. బట్ ఐడియా నీకు ఐడియా ఉందా అన్న? నీకు బాగానే వాటి గురించి అవగాహన ఉందా? నేను పెద్దగా చదువుకోలేదు తేజ. నేను అంటే చదువుకున్నాను, అంటే తెలుగు మీడియంలోనే చదువుకున్నాను. నేను చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండింది పుస్తకాలు. వన్ గుడ్ ఎగ్జాంపుల్ ఐ కెన్ టెల్ యూ, ఈ మాట అడిగావు కాబట్టి. చలంగారి గురించి చాలామంది రైటర్స్ ఇప్పుడోళ్ళు చాలామంది చెప్పేది ఏంటంటే, ఆయనకు తెలిసిన పద సంపద తక్కువే. తెలుసుండొచ్చు, ఆయన చదవందు కాదు, ఆయన ఇంగ్లీష్ ఎక్కువ చదువుకున్నారని అంటారు, ఇంగ్లీష్ లిటరేచర్ ఎక్కువ చదివారని అంటారు. ఆయన వాడిన పద సంపద చాలా తక్కువ, పదజాలాలు చాలా తక్కువ, కానీ వాడిన ప్రతిదాన్ని కూడా ఒక గుణపంలో వాడాడు అని అంటారు.
ప్రతి మాట కూడా గుచ్చుకునేలాగా. అంటే మనకి ఎంత సాహిత్యం తెలుసు, మనకి ఎన్ని పదాలు వచ్చు, ఇది కాదు ముఖ్యం. ఉన్నదాన్ని మనం ఎలా వాడుతున్నాం, పదప్రయోగం ఎలా ఉంది, ఎంత సూటుగా చెప్పగలుగుతున్నాం, ఎంత నిజాయితీగా చెప్తాం. నిజాయితీ ఆర్ట్లో ముఖ్యమైంది. ఎవరినో ఇంప్రెస్ చేసేయాలని కాదు కదా ఇది. నిజాయితీతో నీలో లోపల నుంచి వచ్చిన దాన్ని, పొడుచుకొచ్చిన దాన్ని నువ్వు బయట పెట్టగలిగితే అదే ఎదుటి హృదయంలో గుచ్చుకుంటుంది. సో చలం గారి గురించి అభిప్రాయం అది. అదే దట్ అప్లైస్ టు ఎవ్రీ వన్. మనం పెద్ద పెద్ద మాటలు రాయాల్సిన అవసరం లేదు, పెద్ద పెద్ద అలంకారాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఉన్నదాన్ని సూటిగా నిజాయితీగా చెప్పగలిగితే కూడా. ఇప్పుడు నువ్వు చెప్తుంటే నాకు గుర్తొచ్చింది, ఈవెన్ నువ్వు కూడా విపరీతం గజల్స్ వింటావు కదా, మెహదీ హాసన్ గారి రేంజ్ గురించి కూడా అదే చెప్తారన్న. ఆయన 1.5 ఆక్టేవ్ పాడగలిగేవాట అంతేట. అయ్యో, 1.5 ఆక్టేవ్ పాడేవాట. కింగ్ ఆఫ్ గజల్స్ కదా ఆయన. ఆయన తర్వాత ఇప్పుడు ఆయన ఏమంటారు, ఒక పదాన్ని పలికే పద్ధతిలో పిండేసేవాడు అనమాట. అక్కడతోటి అయిపోయేది అనమాట. నాకు కరెక్ట్గా ఏదో పాట फिर से मुझे छोड़ के जाने के लिए रंजिश, ఆయన జస్ట్ छोड़ के जाने के అది. తర్వాత ఎవరో చెప్పారు ఆయన 1.5 ఆక్టేవే పాడగలట అంటే, దెన్ ఐ వాజ్ లైక్, బికాస్ దట్ వాజ్ ద టైమ్ వెన్ యాక్చువల్లీ నేను సింగర్స్ అందరు విపరీతం, ఇప్పుడు అనురాగ్ అన్న, కాలభైరవ, తర్వాత సిద్ శ్రీరామ్, వీళ్ళందరూ విపరీతమైన రేంజ్, లైక్ హై నోట్స్ పాడుతూ వస్తున్న పాటల టైంలో చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యేవాడిని నేను. అంటే నాకేంటి ఒక నోట్ నుంచి పైన పాడలేకపోతున్నాను అన్నప్పుడు ఐ హర్డ్ ది స్టోరీ ఫ్రమ్ సంబడి. అండ్ ఐ లైక్ యూ సెడ్, ఐ థింక్ అప్లైస్ టు లిరిక్స్ ఆల్సో. ఆర్ట్లో ఏది కూడా లిమిటేషన్ అని అనుకోకూడదు. లిమిటేషన్, ఆర్ట్కి లిమిటేషన్ ఉండదు. ఉన్నదాన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాం అనేది. ఇది కరాటీలో ఏదో టెక్నిక్ ఉంటుంది, ఒక ఆయనకు ఒక కాలు ఉండదు. ఆ కాలు లేకపోవడం వల్ల ఇట్ ఈస్ అన్ అడ్వాంటేజ్ ఫర్ హిమ్. ఏంటంటే అపోనెంట్కి ఆయన కింద పడగొట్టాలంటే ఈ కాలు మీద తన్నాలి. ఒకటే కాలు ఉంది దానికి, కాలు తనడానికి లేదు. సో ఇట్ ఈస్ అన్ ఈ కుడ్ హ్యావ్ యూజ్డ్ ఇట్ యాజ్ అన్ అడ్వాంటేజ్. సో ఇలా ప్రతి సందర్భంలోనూ మనకేంటంటే, నా రేంజ్ కూడా అంతే. నీకులా ఐ థింక్ నాకేం లేదు, నీకులా కాదు. నా రేంజ్ ఇప్పుడు మిగతా ఏ సింగర్స్తో కంపేర్ చేసినా సరే ఒక నోటు, ఒక 1.5 నోట్ కిందకి దించాలి నేను పాడాలంటే. కంపోజర్స్ పాపం రెగ్యులర్గా మేల్ వాయిస్కి ఎలా ఉంటుందో అలా చేసి ఇచ్చినప్పుడు నేను ప్రతిసారి కూడా అడిగి నేను 1 నోటు 1.5 నోటు కిందకి దించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే దట్ ఈస్ ఆర్ ఓన్ రేంజ్. అలా అని చెప్పి అది లిమిటేషన్ ఏం కాదు అది. అవును, దానివల్లనే నీ టెక్స్చర్ అలా ఉంది కూడా కదా. గోరెట్ వెంకన్న గారి గురించి కొంచెం సేపు ఆడుకుందాం అన్న. నీకు అసలు ఎప్పుడు, వాట్ ఈస్ ద ఫస్ట్ టైం? ఫస్ట్ టైం ఆయన, నేను చిన్నప్పుడు, నేను 12 years ఉన్నప్పుడు నేను పాడిన కాంపిటీషన్లో ఆయన జడ్జ్ అనమాట. ఫోక్ టీమ్కి ఆయన జడ్జ్. సో మాకు ఆయన్ని చూస్తే చాలా విచిత్రంగా అనిపించేది యాక్చువల్లీ. ఎందుకంటే మిగతా వాళ్ళు మనో గారు, చంద్రబోస్ గారు, అశోక్ తేజ గారు అనమాట. వాళ్ళతో కంపేర్ చేస్తే ఈయన చాలా, హీ వాజ్ వెరీ డిఫరెంట్. ఆ ఏజ్కి ఆయన మాట్లాడేది నాకు అర్థం కూడా అయ్యేది కాదు. అండ్ హీస్ చాలా ఫాస్ట్గా మాట్లాడతారు, ప్రతి సెంటెన్స్లో చాలా మీనింగ్ ఉంటుంది కదా. సో నాకేంటంటే చాలా వరకు అర్థమయ్యేది కూడా కాదు. బట్ నాకు 2-3 ఆయన అన్నవి అట్లా ఆసుగా అనేసినవి బాగా స్టిక్, అంటే ఇట్లా దే స్టక్ విత్ మీ. ఫర్ ఎగ్జాంపుల్, ఏదో ఒకరోజు ఆయన ఊరికేదో మాట్లాడుతూ ఆయన అంటాడు అనమాట, ఆడే కాళ్ళకి సంకెళ్ళు వేస్తే కాలి గజ్జలే కవాతు చేస్తాయి అని అన్నాడు. అది జస్ట్ రైమింగ్ బాగుందని గుర్తుండిపోయింది నాకు. బట్ నౌ వెన్ ఐ థింక్ ఆఫ్ ఇట్, ఐ కెన్ అండర్స్టాండ్ ద డెప్త్ ఆఫ్ వాట్ హీ వాస్ ట్రైయింగ్ టు సే. అట్లా ఆయన తర్వాత నేను అఫ్కోర్స్ కొంచెం పెద్ద అయిన తర్వాత ఆయన సాహిత్యం చాలా విన్నాను. ఆయన నల్ల తుమ్మ చెట్టు మీద రాసింది కానీ, లేదా సంతా మా ఊరి సంత అది కానీ, అఫ్కోర్స్ పల్లె కన్నీరు పెడుతుందో నువ్వు పాడితే ఫస్ట్ టైం విన్నాను. బట్ నేను ఇన్స్టెంట్లీ ఫెల్ ఇన్ లవ్ విత్ సమరసింహ దొర. అది కూడా చాలా సెటైరిక్గా ఆయన చెప్పాలనుకున్న విషయం చెప్పడం. అట్లా నేను విపరీతమైన వీరాభిమాని అయిపోయాను ఆయన చెప్పిన దానికి. ఇందాక కూడా నేను వచ్చేటప్పుడు నువ్వు ఈ మధ్యకాలంలోనే ఆయనకు పాడిన పాట ఒకటి విన్నాను. ఆ పాట పేరు నాకు సడన్గా గుర్తు రావట్లేదు కానీ ఇట్ వాజ్ అబౌట్ లైఫ్. చాలా ఫాస్ట్గా చాలా లిరిక్స్ ఉన్నాయి ఆ పాటలో. సో ఐ థింక్ అరుణ్ అన్న కలిసి కదా ఆ పాట, నాకు భలే అనిపించింది ఆ పాట లిరిక్ కూడా. సో నాకు చాలా, ఐఎమ్ వెరీ హెవీలీ ఇన్స్పైర్డ్ by his
పోయట్రీ. నీకు అసలు ఎలా ఆయన ఫస్ట్ పరిచయం అంటే ఆయన సాహిత్యం తర్వాత ఆయన? ఫస్ట్ మొదటిగా ఒకసారి నేను ఆయన కలిసినప్పుడు మామూలుగా చెప్తున్నా, రామ్ బాలు గారి ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు తెలుసా అని అడిగాడు. ఏంటి సార్ అంటే, మీ ఫేవరెట్ సింగర్, మీ ఫేవరెట్ రైటర్ ఎవరని అడిగినప్పుడు గోరెటెంకన్ అని చెప్పాడు ఆయన అని అన్నాడు. హీ వాజ్ సో హ్యాపీ అంటే బాలు గారు అలా అన్నారని చెప్పి. ఎంతోమందికి అభిమాన రైటర్ ఆయన, ఎందుకంటే ఒక నిజాయితీతో రాసే ఒక ఒక గొప్ప తత్వవేత్త ఆయన. ఈజ్ నాట్ జస్ట్ రైటర్, ఎందుకంటే ఆయన ఆ జీవితం చవిచూసి రాసిన మాటలే తప్ప ఆయన ఎవరి కోసమో రాసిన, ఆయన సినిమాలో రాస్తాడు, ఆయన పెద్ద ఫోకస్ చేయడు ఆయన. బట్ ఆయన స్వతహాగా రాసిన పాటలు అద్భుతంగా ఉంటాయి. గర్లీసినది కావచ్చు, లేకపోతే సంతా మా ఊరి సంత, లేకపోతే అద్దాలంగడి మాయ, ఎన్నో పాటలు నాకు తెలిసిన ఒక 4-5 పాటలు 10 పాటలు ఉండొచ్చేమో. కానీ ఆయన పాటల్లో జీవితం తొండికేసలాడుతూ ఉంటుంది. జీవితమే పాట, అది పాట అని చెప్పడానికి ఉండదు. ఎందుకంటే ఆయన మనం ఆ పాట పాడుతుంటే కళ్ళ ముందు జీవితం కనిపిస్తూ ఉంటుంది, జీవితాలు కనిపిస్తూ ఉంటాయి. సో అంత నిజాయితీగా రాసే రైటర్ ఆయన. ఆయనతో పరిచయం మేము V6 వాళ్ళు ఏదో బోనాలకి ఏదో పాట చేయమంటే, బోనాలుగా బతుకమ్మ పాట చేయమంటే, మా పాటలు అయ్యి మీరు కంపోజ్ చేయండి, గోరెటెంకన్ గారితో రాపిస్తామంటే నేను ఎగిరి కంతేసాను. నేను గోరెటెంకన్ అంటే మనకు రాయడం ఏంటి అని చెప్పి. సో దట్ వాజ్ మై ఫస్ట్ ఇంట్రొడక్షన్ టు హిమ్. అంటే అంతకుముందు పాటలు విన్నాం, గోరెటెంకన్ గారి పాటలు విన్నాం, కానీ ఆయనతో కలిసి కూర్చుని పాటలు అసలు ఆయనతోటి ఆయన పాటలు వినే అవకాశం ఎలా వచ్చింది? అంటే నువ్వు యు ఆర్ బేస్డ్ అవుట్ ఆఫ్ ఆంధ్ర కదా? అవును అవును. ఆయన మెయిన్గా తెలంగాణ యాసలో రాసిన పాటలు ఎక్కువ. అఫ్ కోర్స్ ఆయనకి అన్ని యాసల మీద విపరీతమైన పట్టుంది. సో నువ్వు అసలు ఎలా విన్నా? చిన్నప్పటి నుంచి బాగున్న పాట ఏంటంటే ఊరు పల్లెక్క నీరు పెడుతుందో పాట, అది చిన్నప్పటి నుంచి తెలిసిన పాటే. బట్ ఆయన సాహిత్యం నాకు ఫస్ట్గా తెలిసిన పాట ఏంటంటే కంచరేగి పాట. ఒకరోజు మా అమ్మ దగ్గర కూర్చుని ఆయన పాట, మా అమ్మ దగ్గర వాడుతున్నాను నేను, అమ్మ చూడమ్మ ఎంత గొప్పగా చెప్తున్నాడో లక్ష్మమ్మని ఆయన అనుకున్న ఒక ఆవిడ గురించి. ఆవిడ కనుక మంచి ఎక్కి కేకేస్తే చుట్టూ ఉన్న మేకలు, చుట్టూ ఉన్న పశువులు కూడా వచ్చి ఆవిడ ఒళ్ళో వాళ్ళు ఒదిగిపోతాయి. తన చెమట చుక్కలు రాలుతుంటే ఆ చేలు శలకలు చేతులు ఒగ్గుతాయి. ఇంత గొప్పగా ఎవరైనా రాస్తారంటే ఆ పరిసర ఆయన రాసే విషయం, సబ్జెక్ట్ ఉంటుంది కదా పాటలోని విషయం అంతా కూడా, సబ్జెక్ట్ అంతా కూడా ఐ హ్యావ్ గాన్ త్రూ ఆల్ దట్. చిన్నప్పటి నుంచి మా నాన్నలతో పొలాల్లో పనిచేస్తూ పల్లెటూళ్ళల్లో ఉండే ఎసెన్స్ అది అదంతా చూసాం కాబట్టి ఆయన ఇలా చెప్తున్నప్పుడు వెంటనే కనెక్ట్ అయిపోయాను అనమాట. సో దట్ వాజ్ లైన్ పాడగలవా? అది పారేటి అలల మీద. ఇంకొక చరణం పాడతాను. ఇది ఎరువాక నీవు దున్నితే చాలు వారని గింజలుండవు, నీ ప్రేమ నెరిగి పక్షులన్నీ పాల కంకులు తుంచి వెయ్యవు, నీ చెమట సుక్కలు రాలుతుంటే లచ్చుమమ్మ ఆ సేలు సెలకలు దోసిలొగ్గునే లచ్చుమమ్మ, కంచెరేగి తీపివోలే లచ్చుమమ్మోని కంఠమెంత మధురమేవో లచ్చుమమ్మ. సో దిస్ వాజ్ మై ఇంట్రడక్షన్ టు గోరెటెంకన్ గారు. తర్వాత మిగతా పాటలన్నీ, ఈ పాటలు విన్న తర్వాత ఎంత గొప్పగా ఉంటాయి ఈ పాటలు అని చెప్పి మిగతా పాటలు వినడం జరిగింది. తర్వాత ఆయన మా స్టూడియోకి రావడం, మేము ఇలా పాటలు పాడతామని చెప్పి ఆయన ఒకసారి ఇన్వైట్ చేశారు. ఆయన వచ్చారు, ఆ పరిచయం అలా కంటిన్యూ అయింది. దెన్ హీ రోట్ ఫ్యూ సాంగ్స్. రామ్ నువ్వు పాడితే బాగుంటుంది. ఆ రోజు ఏమైందన్న కొంచెం చెప్పగలవు? ఎందుకంటే ఆ వీడియో చూసి నేను చాలా క్యూరియస్గా ఫీల్ అయ్యాను. ఆయన కొంచెం సమరసింహ ద్వారా పాడింది కొంత ఉంటుంది అందులో. ఆ రోజు ఏం లేదు, మా అభిమానాన్ని ఆయనకి వ్యక్తపరచుకోవాలని చెప్పి ఒక ఉద్దేశంతో, మీరు రండి అన్న, మీ పాటలు మేము పాడుతున్నాం, మీ పాటలు పాడుకుని మేము షోలు చేసుకుంటున్నాం, మీరు వస్తే మాకు చాలా ఆనందంగా ఉంటుంది, మీరు స్టూడియోకి రండి అంటే ఆయన చాలా ప్రేమగా వచ్చి తర్వాత మాతో డిన్నర్ చేసి అంతా మంచిగా కాసేపు కూర్చుని మాట్లాడుకుని, మేము పాడిని ఆయన విన్నాడు, ఆయన కూడా పాడి మేము ఆయనకి ఏదో పాడుతుంటే మనం కరెక్ట్ చేసాడు. తర్వాత ఆ రోజు ఒక అద్భుతమైన పాట నాకు అప్పుడు ఇంకా తెలియదు. అది పుల్లావో పుడక
ఎండు గడ్డి పిట్ట బతుకే ఎంతో హాయి అని ఒక పాట ఉంటుంది పిట్ట గురించి ఉంటుంది. పిట్ట గురించి. అంటే ఆయనలో ఉన్న ఒక సూఫీ తత్వవేత్త గురించి నాకు అప్పుడు అర్థమైంది, ఇంత గొప్పగా జీవితాన్ని ఇలా చూస్తారా వీళ్ళు అని చెప్పి. సో ఈ స్టైల్ ఈజ్ డిఫరెంట్, ఒక గజల్ స్టైల్లో ఉంటుంది. ఆయన అంటాడు ఇలా ఎవరు రాయరు తెలుగులో. ఆయన కూడా విపరీతమైన రాజేశ్వరరావు గారి పాటలు విన్నట్టన్నా. అంటే ఆయన ఇన్ఫ్యాక్ట్ నేను ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్డ్, ఏదో షోలో ఆయన భానుమతి గారి పాట పాడతాడన్నా, మనసున మల్లెల మాలలుగెనే, ఆ పాట మొత్తం ఆయన పాడాడనమాట. అబ్బా, ఆయన గొంతులో ఎంత బాగుందో, ఆయన ఎన్ని గమకాలు పాడగలడు, అన్నీ చేయగలడు ఆయన. బట్ హీ సెల్ఫ్ టాట్. అంటే ఏంటంటే అదే నేను ఒకసారి ఆయన గురించి అనుకుంటూ ఈయన వాగ్గేయకారుడికి ఏం తక్కువ అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆయన పాడతాడు, ఆయన రాయగలడు, ఆయన ఒక లెగసీ. నాకేమనిపిస్తుంది ఆయన చూసినప్పుడు, ఇవన్నీ ఉన్నాయి ఆయనకి. ఆయన పాడితే మనం తేలిపోతాం, ఆయన ముందు మనం పాడితే ఆయన ఒక రాగం అందుకున్న తర్వాత మనం ఏం పాడినా కూడా చప్పగా ఉంటుంది. అంత అద్భుతమైన గొంతు అయింది. కానీ ఆయనకి మెటీరియలిస్టిక్ ఇంట్రెస్ట్స్ ఏమి ఉండవు. నేను పాడాలి, నా పాట ముందు ఉండాలి, లేకపోతే ఇది గొప్పగా ఉండాలి, లేకపోతే దీని గురించి గొప్పగా చెప్పుకోవాలి, ఇదంతా ఉండదు ఆయనకి. దానివల్ల ఏంటంటే చాలా సబ్లిమ్గా, దాన్ని ఏమంటారు, దాన్ని ఈజ్ బిహైండ్ ది స్క్రీన్స్ ఆర్ బిహైండ్ వెనకాల ఉండిపోతూ ఉంటాడు. నా పాట గొప్పది అంటాడు తప్ప ఆయన నా గురించి మాట్లాడుకోవాలని ఎప్పుడు. చాలా బాధగా అనిపిస్తుంది ఒక్కోసారి. అంటే ఇట్లాంటివి ఎన్నోసార్లు అద్దాల అంగడి మాయ చూసినప్పుడు. అండ్ ఆయనతో ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనం ఒక లిరిక్ అనుకుంటాం, ఆయన ఇంకోటి పాడతాడు అప్పటికప్పుడు, అట్లా రాసుకుంటూ. నాకు ఒకటి బాగా గుర్తుంది, సుమ గారు యాంకర్ అనమాట మా షోకి. ఆయన ఏదో పాట పాడేస్తున్నాడు, మొత్తం పాడేశాక అందరూ సుద్దాల అశోక్ తేజ గారు అందరూ ఏడ్చుకుంటూ బాగా ఎమోషనల్ అయిపోయారు. ఆయన ఊరికే ఇలా చూసి ఇప్పుడే వెళ్ళినా అన్నాడు. ఇప్పుడే వెళ్ళడం ఏంట అంటే, పాడుతూ ఆయన అంటే ఒక కోర్ థాట్ ఆయన మైండ్లో ఉంటుంది, దాని చుట్టూరా పాట అప్పటికప్పుడు ఆయన. ఈ విషయం చెప్పచ్చు, తప్పేం లేదు, ఎందుకంటే దిస్ హ్యాపెండ్ ఇన్ పబ్లిక్ ఓన్లీ. మొన్న మధ్యన గద్దర్ గారి సంస్మరణ సభలో ఏం జరిగిందంటే, అందశ్రీ గారిని గోరెటెంకన్ ఇద్దరి మధ్యన దే హ్యాడ్ టిఫ్ బికాస్ ఆఫ్ దేర్ ఐడియాలజికల్ డిఫరెన్సెస్. ప్రతి మనిషికి దే హ్యావ్ దేర్ ఓన్ ఐడియాలజీ. సో దానిలో వ్యతిరేకించడం, దానిలో పరస్పరం వ్యతిరేకించుకోవడం తప్పలేదు. ఎందుకంటే రెండు పార్టీలు ఉన్నప్పుడు రెండు పార్టీల భావాలు వ్యతిరేకంగానే ఉంటాయి. సో ఒక అత్యుత్తమైన ఇద్దరు కవులు తలపడితే ఎలా ఉంటుంది, కవితలతో కొట్టుకున్నట్టు ఎంత అద్భుతంగా. అంటే అది నేను దాన్ని ఏమి ఇట్స్ ఏ పొయిటిక్ కంటెంట్ ఫర్ మీ. నేను వాళ్ళిద్దరు కొట్టుకున్నారని నేను అనుకోను, లేకపోతే వాళ్ళిద్దరూ విభేదించుకున్నారో పరస్పరం నాకు అనిపించలేదు. నేను వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న కవిత్వంతో వాళ్ళు పోట్లాడుకున్న విధానం ఏదైతే ఉందో, అది మనకు ప్రతిసారి అవధానం చేసే వాళ్ళకి, లేకపోతే ఒక పూర్వం డిబేట్స్ జరిగేవట తత్వవేత్తల మధ్యలోని. ఓకే, అది మనకు ఇప్పుడు చూసే అవకాశం లేదు. వీళ్ళిద్దరిని ఆ రోజు అలా చూసినప్పుడు ఇంత గొప్ప రచయితలు వీళ్ళు, ఎక్కడ ఒకరికి ఒక మాట తోలలేదు, ఎక్కడ కూడా తోలకుండా పొయిటిక్గానే నేను నా ఫిలాసఫీ ఇది, నేను ఇది, నన్ను తప్పు పట్టను నువ్వేంటే నేను ఈయనంటే ఆయన. సో ఆ విధంగా యూ విల్ గెట్ టు సీ దీస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్. అలాంటి లెజెండ్స్ మన ముందు ఉన్నప్పుడు. వెరీ నైస్. నీకు పర్సనల్గా ఆయనతో ఉన్న 2-3 మెమరీస్ ఏమైనా ఉన్నాయా? ఊరికే నా ఇంట్రెస్ట్ కొద్దిగా అడుగుతున్నా. పర్సనల్గా అంటే ఆయన క్యారెక్టర్కి చాలా నేను ఇష్టపడతా. అంటే క్యారెక్టర్ నన్ను ఏమంటారు దాన్ని, ద వే హీ ఈజ్ చాలా ఫ్రెజైల్గా ఉంటాడు ఆయన వోలటైల్ పర్సనాలిటీ. ఆయనకి కోపం ఎలా వస్తే ఇలా చల్లారిపోతుంది, ఇలాగా ప్రేమ వస్తే మనం తట్టుకోలేమా, అంతలా ప్రేమ చూపిస్తాడు. అంటే కళాకారులకి అలా ఉండాలేమో. నువ్వు చెప్తుంటే గుర్తొచ్చింది, వరంగల్లో మేము ఒక ఎపిసోడ్ షూట్ చేసాం అనమాట. ఆ రోజు ఆయన రాసిన పాటే ఒకటి నేను పాడాను. అన్నో మీరింటిరా దీని కూతలన్నో మీరింటారా అని. తాగుబోతు మొగుడు పెళ్ళాం మీద చాడీలు చెప్తుంటాడు, ఆమెమో వీడిని కొడుతుంది, వీడిని తిడుతుంటుంది. అయితే మధుప్రియతో పాటు పాడాను నేను పాట. అయితే పెద్ద గొప్ప పాడలా. అయితే ఆయన మరి గుర్తుపెట్టుకున్నాడో ఏమో తెలియదు.
అది అయ్యాక అందరం కలిసి గ్రూప్ సాంగ్ పాడుతున్నాం, అందరం పాడుతున్నాం అన్న. నేను ఒక్కడికి ఏం లేదు, ఇది వినరా వినరా దేశం ఆ పాట పాడుతుంటే అందరిలో చివరికి నేను నుంచున్నా, నా ద్వారా నేను పాడుతున్నా, నా మంచి మార్కులు రాలేదని ఏదో ఆయన గుర్తించాడో మరేమో తెలీదు. వచ్చి కృష్ణదేశవి పాడుతుంటే నాకు ఏఆర్ రెహమాన్ పాడుతున్నట్టు అనిపించింది. ఆ చెవు మూసుకొని పాడుతుంటే అని చెప్పి వచ్చి ఎత్తుకొని చుట్టూరు తిప్పాడు. 30,000 మంది ఉన్నారు, వాళ్ళ ముందు ఎత్తుకొని తిప్పి నువ్వు చాలా అభివృద్ధిలోకి వస్తావు అది. మరి ఆయన నిజంగా వెరీ యంగ్, ఐ వాజ్ 12 years old. సో అదే అది నాకు ఇప్పుడు వెన్ ఐ థింక్ ఆఫ్ ఇట్ ఐ ఫీల్ దట్ ముందు సరిగ్గా పాడలేదని ఎక్కడ నేను ఫీల్ అయిపోతాను అని చెప్పి ఆయన ఎందుకంటే నాకు తెలుసు నా కాంట్రిబ్యూషన్ ఏం లేదు ఆ పాటలో అని. ఆయన ఊరికే నా హావభావాల్లో ఒక చెవు పట్టుకున్నాడు, అది భలే అనిపించింది అని చెప్పి దాంతో చేసేస్తాడు అనమాట. సో ఐ నో చాలా ప్యూర్ మనిషి, చాలా మనిషి. అదే అనిపిస్తుంది, ఒక నిజాయితీ పరుడు, ఒక స్వచ్ఛమైన మనిషి. సిచ్యువేషన్స్ పొలిటికల్గా ఆయన వేరే తలగ్గాల్సి వస్తుంది, ప్రతి ఒక్కరికి ఉంటాయి. కానీ దట్ ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్ విత్ ఎనీథింగ్ లైక్ దట్. బట్ సచ్ ఎ ప్యూర్ హార్ట్. ఆయనతో ఉంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది ఉన్నంతసేపు. కానీ కొంచెం ఈజ్ ఏమంటారు, అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది ఆయనతో కూర్చున్నప్పుడు. యూ డోంట్ నో వాట్ విల్ యూ డూ ద నెక్స్ట్ మూమెంట్, వాట్ విల్ యూ సే నెక్స్ట్ మూమెంట్. ఆయన చాలా సందర్భాల్లో ఆయన ఏమంటాడంటే, హీ సేస్ రామ్ నా పాట నువ్వు పాడితే బాగుంటుందని అని అంటారు ఆయన. నాకు అనిపిస్తుంది యాక్చువల్గా. సో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ అవార్డ్ ఫర్ మీ. నాకు అంతకన్నా ఎక్కువ ఏమని లేదు నాకు. ఎందుకంటే మనం ఇష్టపడ్డ అంత మంచి అభిమానించే అంత గొప్ప రైటరు మనం ఆయన పాటలు పాడాలని కోరుకోవడం అనేది ఒక అదృష్టమే. కొన్ని పాడగలిగాను, ఒక 3-4 పాటలు, 2-3 సినిమాల్లో ఆయన రాసిన పాడాను. తర్వాత కోవిడ్లోనే ఇంకొక పాట రాశాడు ఆయన రాసిన వెంటనే రామ్ నువ్వు పాడి బయట పెట్టమని చెప్తే అవునవును ఒక్కసారి ఒక 2 లైన్లు అనగలుగుతాను, నాకు చాలా ఇష్టం పాట. వినకబోతివి గదరా ఎరుక కలిగిన పదము, కొరివి కొని తెచ్చుకొని వణికితేమి ఫలము. అంటే మనం చేతులారా చేసుకునే కదా ఈ సిచ్యువేషన్, ఇది ఇప్పుడు మనకు వచ్చింది. కొరివి కొని తెచ్చుకుని ఇప్పుడు వణికితేమి ఫలము అని మనం ప్రకృతిని ఏ విధంగా నాశనం చేసుకున్నాము, దానివల్ల వచ్చిన కండిషనే కదా ఇది అని చెప్పి చాలా అద్భుతంగా ఒక 10 చరణాలు రాస్తే నేను 4-5 పాడగలిగాను ఆ పాట. పెద్ద 6.5 నిమిషాల పాట. సో అందులో ఎక్కడ కోవిడ్ అని కానీ లేకపోతే ఎక్కడ ఇదేం ఉండదు. బట్ ద మిస్టేక్స్ దట్ వీ హ్యావ్ కమిటెడ్, నేచర్కి మనం చేసిన అన్యాయం గురించి ఆయన అద్భుతంగా, ఆయన పొయిటిక్ ఇది మామూలుగా ఉండదు, రైటింగ్ మామూలుగా ఉండదు, చాలా సెటరికల్గా రాశాడు అది ఆయన. సో అలాగా కొన్ని పాటలు ఆయన రాసినవి, ఆయన అడిగి పాడించుకున్న పాటలు కొన్ని ఉన్నాయి. ఆ విధంగా ఐ ఫీల్ సో హ్యాపీ దట్ అన్న. ఇప్పుడు నువ్వు ఇప్పుడు స్పెషలీ లాస్ట్ 2-3 ఏళ్లలో అయితే విపరీతంగా దేశాలు తిరుగుతూ రకరకాల షోలు చేస్తూ ఇవన్నీ చేస్తున్నప్పుడు, అండ్ నోయింగ్ యూ, నీకు చాలా యూ ప్రిఫర్ నాట్ బీయింగ్ ఇన్ ద లైమ్ లైట్ ఫర్ అ లాంగ్ టైమ్ కదా. అంటే వీలైనంత వరకు కొంచెం ఎక్కువ అటెన్షన్ లేకుండా అట్లా ఉండడం, లేదా మీ ఊరు వెళ్ళిపోవడం, అది ఎక్కువ యూ లైక్ బీయింగ్ లైక్ దట్ కదా. సో ఇవన్నీ చేస్తూ ఉండగా అసలు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎట్లా మెయింటైన్ చేయగలుగుతున్నావా? అంటే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం కానీ, లేదా నీకుండే ఈ స్కెడ్యూల్స్ అన్నిటి వల్ల నీకు ఇప్పుడు సినిమాలు ఎక్కువ టైం తీసేసుకుంటాయి. ఎందుకంటే బ్యాక్ అండ్ ఫోర్త్ ఉంటుంది, కరెక్షన్స్ ఉంటాయి, ఒక ట్యూన్ పంపిస్తాం, 2 ట్యూన్స్ పంపిస్తాం, రెండోది ఓకే అవుతుంది, మూడోది ఓకే అవుతుంది. సో లాట్ ఆఫ్ టైమ్ టేక్స్ ఇన్ వైల్ యు ఆర్ వర్కింగ్ ఫర్ ఫిల్మ్స్. అలా అని చెప్పి మనం ఇండిపెండెంట్ పాటలు రాయడానికి, ఇండిపెండెంట్ మ్యూజిక్ ప్రొడ్యూస్ చేయడం చంపుకోలేం. మనసు చంపుకుని సినిమా పాటలు పాడితే సరిపోతుంది అనుకుంటూ ఉండలేం. సందర్భం కుదిరినప్పుడు, టైం దొరికినప్పుడు వీఆర్ ట్రయింగ్ టు ప్రొడ్యూస్ ఇండిపెండెంట్గా మనం రాసుకున్న పాటలు. మొన్న ఎలక్షన్స్కి ఒక పాట రాసాం, మొన్న ఓటర్ నీ ఓటర్ రేట్ ఎంత అని చెప్పి. సో అలాగా కుదిరినప్పుడు పాటలు రాయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. షోస్ చేయడం అనేది నాకు మనసుకు చాలా దగ్గరైన విషయం. మనం కంపోజ్ చేసిన సినిమాలకు పాడిన, సినిమాలకు రాసినా కూడా జీవితాంతం చేస్తున్న నాళ్ళు, నేను కుదిరిన నాళ్ళు నేను స్టేజ్ మీద పాడాలని అనుకుంటాను నేను. సో దట్స్ మై ఫస్ట్ లవ్, స్టేజ్ ఈజ్ మై ఫస్ట్ లవ్. సో అది వదులుకోలేను. సో సమ్హౌ మేనేజింగ్ పర్సనల్ టైం అంటే పాపం సౌజీ అర్థం చేసుకుంటుంది. కొంచెం టైం ఇంట్లో తక్కువ ఉన్నా కూడా అర్థం చేసుకుని
ఏమందు. సో ఐ కాంట్ మిస్ ఎనీ ఆఫ్ దిస్. స్టేజ్ వదులుకోలేను, రాసే పాటలు ఆపుకోలేము. నీకు కూడా బాధగా ఉంటుందేమో కదా, ఇంకాస్త ఎక్కువ టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది. యా, పిల్లలు ఉన్నప్పుడు మనకి ఇంకా ఎక్కువ అనిపిస్తుంది, నాట్ గివింగ్ ఎనఫ్ టైం ఫర్ ది చిల్డ్రన్. ఎందుకంటే మనం ఆస్తులు ఇచ్చినా దానివల్ల టైంతో కొలవలేము దాన్ని. ఆస్తులు ఇచ్చినా నువ్వు టైం లేకపోతే నీ పిల్లలకి నువ్వేం చేయలేనట్టే. సో టైమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. వీలైనంత వరకు ట్రై చేస్తాను అది. ఎందుకంటే చాలా మందికి ఉండే ప్రాబ్లం కదన్నా ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ సరిగ్గా లేకపోవడం. దానికి నువ్వేమన్నా సలహా ఇస్తావేమో అని అనుకున్నా. బట్ ప్రయారిటీ అంతే. నువ్వు జీవితంలో వాట్ ఈస్ దట్ యూ అల్టిమేట్లీ వాట్ ఈస్ దట్ యూ వాంట్ టు డూ, కీప్ దట్ యాజ్ ఎ ఫస్ట్ థింగ్. దెన్ ఆటోమేటిక్లీ నెక్స్ట్ ప్రయారిటీ ఉన్నాయి, నెక్స్ట్ దాంట్లో పడతాయి. ఇదేదో ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది, ఒక దాంట్లో ఫస్ట్ అది చూపిస్తే అర్థమవుతుంది. ఇసుక, రాళ్ళు, నీళ్ళు ఒక గాజు పాత్రలో వేయమని చెప్తే ముందు ఇసుక వేసేసి, ఓకే, తర్వాత రాళ్ళు వేసి నీళ్ళు సంథింగ్ ఏదో చేస్తే ఐ థింక్ ఇట్ వోంట్, మొత్తం అన్నీ ఫిట్ అవ్వ అందులోనే. ఓకే, ఫస్ట్ రాళ్ళు వేసి తర్వాత ఇసుక వేస్తే రాళ్లలోకి ఇసుక వెళ్ళి కూర్చుంటుంది. ఓకే, ఆ ఇసుక మీద నీళ్ళు పోస్తే నీళ్ళలో ఇసుకలో నీళ్ళు ఇంకిపోతాయి. సంథింగ్ అలాగా నీ ప్రయారిటీని ఫస్ట్ పెట్టుకుంటే కనుక మిగతా ఆటోమేటిక్లీ దే విల్ ఫాల్ ఇన్ ప్లేస్. వెరీ నైస్ థింగ్. సరే, లాస్ట్ ఏంటంటే ఇట్లో కొన్ని నీ పాటలే ఉన్నాయి, అవి తీసుకొని వాటికి సంబంధించిన చిన్న ట్రివియా కానీ ఏదైనా చెప్పి 2 లైన్లు పాడితే ఐ విల్ బి వెరీ హ్యాపీ. అన్నీ నీవే 2-3 తీసుకొచ్చాను. అందులో ఒకటి నా ఫేవరెట్ ఉంది, అది రాకపోతే మళ్ళీ అడిగి పాడించుకుంటా. మాయా ఏంటంటే ఫస్ట్ బ్యాండ్ స్టార్ట్ చేసిన కొత్తలో పాపులర్ అవ్వాలని ఏదో ఉంటుంది కదా, ఇది ఏదో ఒకటి చేసి మనం లైక్ వీ హ్యావ్ టు షోకేజ్ అవర్ వర్క్, మనం కొంచెం పైకి రావాలి, అప్పుడు జనాలు మనం వింటారు. సో ఏం చేస్తే మనం కొంచెం జనాలందరికీ, కుర్రోళ్ళందరికీ ఎక్కుతుంది అన్న ఆలోచన వచ్చినప్పుడు ఈ ఐడియా మాయా. అమ్మాయిలు ప్రేమలో పడిన వాళ్ళు ఎవరు ఉండరు, ప్రేమలో పడి మనసు వెరగొట్టుకునే వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరు ఉండరు. సో దిస్ ఈజ్ ప్రతి జీవితంలోనే జరిగేది. ఒకసారి జరుగుతుంది అంటే కాదు, 2-3 సార్లు అవుతుంది ఒక్కొక్కరికి. సో మార్కెట్లో డిమాండ్ ఉన్న యాంగిల్ ఇది. సో దీని మీద పాట రాద్దామని చెప్పి కమర్షియల్గా ప్రీ ప్లాన్డ్గా సక్సెస్ఫుల్ సాంగ్ చేయాలనుకుని చేసింది ఇది ఒకటే పాట. బట్ అయింది కూడా, అయింది అది. నేను మా బ్యాండ్లో మా బేసిస్తో చెప్పేవాడిని అనంత్తోని, ఈ పాట రిలీజ్ అయిన తర్వాత మన రోడ్డు మీదకి వెళ్తే మనం ఐడెంటిఫై చేస్తారా అని చెప్పి. నిజంగా అది వర్కౌట్ అయింది. మిగతా పాటల విషయంలో అలా కుదరదు, కానీ మనం అనుకున్నట్టు జరగదు. బట్ ఈ పాట మాత్రం ఐ హ్యాడ్ సో మచ్ కాన్ఫిడెన్స్ దట్ దిస్ విల్ రీచ్ అవుట్ టు ఆల్ దీస్ యంగ్స్టర్స్. అందులో కావాలని పెట్టాం స్వాతి, శ్వేత, జ్యోతి, అందరూ అంటే ఎవరి పేర్లు అంటే యూ విల్ రిలేట్ విత్ ఆల్ దీస్ నేమ్స్ కదా. నాకు తెలుసు, అదే ఎన్ని వీలైతే అన్ని పేర్లు పెడదామని చెప్పి స్వాతి, శ్వేత, జ్యోతి, ప్రీతి ఇవన్నీ పెట్టేశాం. సో దట్ అంటే వాడి పేరు కూడా వాడు ఊహించుకుంటాడు అందులోని, నా పేరు లేకపోవచ్చు ఇక్కడ, కానీ నా పేరు కూడా ఇంతే అని అనుకుంటాడు. సో అలాగా కాఫీ షాపుల్లో డేటింగ్ మాయా, ఏమో గుర్తు రావట్లేదు, కానీ కమర్షియల్గా ఫార్మేట్ చేసి ఈ పదాలు జనాలు కనెక్ట్ అవుతారు అని రాసుకున్న పాట. సింపుల్ పాట అన్న కదన్నా. 2 లైన్లు పాడొచ్చుకా ప్లీజ్. దినమ్మ ప్రేమేందిరవై గిట్ల సంపుతున్నది, పోరీవి కినాక హ్యాంగ్ ఓవర్ టార్చర్ ఉన్నది, 3 రోజులకే స్టోరీ అండకొచ్చింది, ఇంకేంది మ్యాటర్ కాస్త సాయంత్రానికి క్వార్టర్ అయ్యింది. ఓహ్ మాయా మాయా పోరి మాయా రే, మల్లేసా పడకు ప్రేమలో పడకు, పడితే పోతావురు చిన్నయ్య, అమ్మాయి మాటలు విన్నావంటే ఇదైపోతారు, బంగారం బుజ్జి కన్నమున్నా అంటూ అల్లుకుపోతారు, బొంగరంలో చుట్టేసుకుని నేలకేసి కొట్టేసిపోతారు. ఓహో మాయా మాయా పోరి మాయా రే. అది నెక్స్ట్ గో. మామా బ్రో, ఇది నీ కాంపోజిషనే? ఆ కాంపోజిషనే. మామా బ్రో రివ్యూ అంటే ఏం లేదు, విశ్వక్ సేన్ సినిమా దమ్కి, దాస్ కా దమ్కి సినిమాలో హీ గాట్ వన్ కవాలి అండ్ సెడ్
బ్రదర్ మనకి ఇలాంటిదో ఈ జానర్లో ఒక నుస్రత్ ఫతే అలీ ఖాన్ కవాలి ఇన్స్పిరేషన్ ఈ పాటకి యాక్చువల్గా. అది ఎందుకు చెప్తే మళ్ళీ అందులో ఎలా వచ్చింది ఇది అంటారు, చాలా డిఫరెంట్గా ఉంటుంది. అసలు సంబంధం లేదు. అది తీసుకుని పెట్టుకుని దాన్ని ఆ ఇమాజినేషన్లో చేసిన పాట ఇది మామ బ్రో. ఇది రాసింది ఎవరన్నా? శ్యామ్ అన్న, కాసుల శ్యామ్ గారు. సో సందమ్మ రావే అంటే వచ్చిందా, రాలే బంతి పూలు తెమ్మంటే తెచ్చిందా, తేలే మైసూరు బజ్జీలో మైసూరు ఉంటుందా, ఇన్స్టాల కష్టాలు చూపించుకుంటారా, పైకి నువ్వు చూసేదొకటి లోపల ఇంకోటి, గోవింద జిందగీ ఆడో ఈడో ఇంకొకడెవడో ఆడిస్తుంటాడు బ్రో, అందులో నీతోనే ఒక ఐటెం సాంగ్ని పాడిస్తుంటాడు బ్రో. భలే రాశాడు కదండి ఈ పాట కూడా. సూపర్. అది లాస్ట్ శంభో నాకు కావాల్సిందే వచ్చిందా? నీకు కావాల్సింది ఏదో చూస్తే నేను తీస్తా, నీకు కావాల్సింది నేను తీసా. ఇప్పుడు సందకాడ సంబరాలకు వచ్చావా, ఇది పాట ఒకరోజు హేమన్ ఏమన్నాడంటే, రామ్ కొత్త పాట ఏమన్నా పాడచ్చు కదా. హేమేందర్ అన్న, మున్షేన్ హేమన్న, నేను ఐ ప్రామిస్డ్ అన్న నేను నెక్స్ట్ షోకి వచ్చినప్పుడు నేను ఏదో ఒకటి కొత్త పాట పాడతాను, వచ్చి రాసుకుని ఏదో కొత్తగా వచ్చి ప్రజెంట్ చేస్తానని చెప్పి. అంటే మూన్ షైన్లో చాలా చేసాం అలాగా. మూన్ షైన్ కోసం పర్టికులర్గా రాసుకుని వెళ్ళి పాడిన సందర్భాలు ఉన్నాయి. అది తర్వాత వీ డిడ్ంట్ సింగ్ ఆఫ్టర్ దాట్. కానీ మూన్ షైన్కి వెళ్ళినప్పుడు ఏదైనా కొత్తగా చేయాలనేది ఒక ఉద్దేశంతో చేసినప్పుడు అన్న అడిగాడు అనమాట. సో రేపు షో ఉంది, ఇవాళ సాయంత్రం ప్రాక్టీస్ చేస్తున్న సందర్భంలో ఏదైనా పాట రాయాలరా అని చెప్పి అప్పటికప్పుడు రాసిన పాట అది. రేపుడికి పాడడానికి పల్లవి రాసేసుకుని మన్నాడు వెళ్ళి పాడామన్నమాట. ఏం రాస్తాం, మన కోసం పాటలు వినడానికి వచ్చే వాళ్ళ కోసం రాద్దాం, స్పెషల్లీ అమ్మాయిల కోసం రాద్దాం. ఏముంది, ఇన్నాళ్ళు మన మాయ లాంటి పాటలు రాస్తున్నాం, తిట్టుకుంటున్నారు. తిట్టుకోకపోయినా పాపం వాళ్ళకి ఉంటుంది కదా, ఏంటి వీడికి ఎంత కోపం మా మీద అని అనుకుంటారు కదా. సో ఐ థాట్ మనలో ప్రేమ కూడా ఉంది, ఆ ప్రేమను పాపం వాళ్ళు కొంచెం తెలియపరుద్దాం అన్న ఉద్దేశంతో ఇది రాసాం అనమాట. సందెక్కాడ సంబరాలకొచ్చావా చిన్నమ్మా, సందడంతా నీతోనే తెచ్చావా, ఓ సందెక్కాడ సంబరాలకొచ్చావా చిన్నమ్మా, సందడంతా నీతోనే తెచ్చావా, నీకోసమే రాశాను ఈ పాట, నువ్వు రాకుంటే గడిసేనా ఈ పూట, పాట వింటూ ఎరుపెక్కి బుగ్గలు తెలిపినాయి నీ మనసులో మాట, సందెక్కాడ సంబరాలకొచ్చావా చిన్నమ్మా, సందడంతా నీతోనే తెచ్చావా, పాడుతున్నానన్న మాటే కానీ ఎక్కడున్నావని చూస్తున్నా, ఏదో ట్రయింగ్ టు ఫ్లర్ట్ విత్ దెమ్, ట్రయింగ్ టు జస్ట్ గ్రాప్ దేర్ అటెన్షన్, ఏదో వాళ్ళు ఏదో అనాలి కదా అని చెప్పి. వచ్చేవాలేదా నువ్వు, నేను ఏదో పాడుతున్నాను కానీ నువ్వు వచ్చేవాలేదని ఎదురు చూస్తున్నాను అని చెప్పి, పాడుతున్నానన్న మాటే కానీ ఎక్కడున్నావని చూస్తున్నా, పక్కనెవ్వరున్నా పర్వాలేదు చిన్నంగా సైగొట్టి చెయ్యమ్మా, పాటలన్నీ పాతవే కదా కొత్త ముచ్చటేదో పెట్టమ్మా, నా కోసమే వచ్చి రోజు పాడే పాటలే, మేము కొత్తగా ఏం పాడతాం, నువ్వు లాస్ట్ వీక్ షోకి వచ్చింటే అదే ఉంటాయి పాటలు, వీక్ కాలు కూడా ఆ పాటలు పక్కన పెడదాం కానీ కేవలం మాట్లాడుకుందాం కదా అని చెప్పి, పాటలన్నీ పాతవే కదా కొత్త ముచ్చటేదో పెట్టమ్మా, నా కోసమే వచ్చానని మాట వరుసకైనా చెప్పమ్మా, నిండుగా పోసిన పొన్నమి వెన్నెల నీవే, సందడే చెయ్యవే చిన్నంగా ఆటేదో ఆడవే, సందెక్కాడ సంబరాలకొచ్చావా చిన్నమ్మా, సందడంతా నీతోనే తెచ్చావా. నిజంగా మనం షోలకి వెళ్తాం, మనం పాటలు పాడతాం, అమ్మాయిలు లేకపోతే అంత అందం ఉండదు ఆ షోల్లోనే, అంత సెలబ్రేషన్ ఉండదు. మనం రావడానికి, అబ్బాయిలు రావడానికి, మనం అక్కడ షో చేయడానికి కారణం అమ్మాయిలే, వాళ్ళు లేకపోతే పువ్వులు లేని తోటలా ఉంటుంది అది. సో డెడికేటింగ్ టు ఆల్ దిస్ బ్యూటిఫుల్ లవ్లీ గర్ల్స్ వి రోట్ దిస్ సాంగ్. అట్లా ఇది ఎప్పుడు బయటకి ఎప్పుడు వస్తుందన్నా? బయటికి షో సాక్షిగా చెప్పచ్చుగా.
సినిమాలో అడుగుతున్నారు తేజ, సినిమాలో రావచ్చు మేబీ, ఆర్ ఇఫ్ సినిమా లేట్ అయితే మేబీ వి విల్ పుట్ ఇట్ అవుట్. బట్ ఇట్స్ రియలీ రియలీ బ్యూటిఫుల్. నాకు నేను ఫస్ట్ టైం విని, అంటే నాట్ ఎగ్జాజరేటింగ్ బట్ కళ్ళలో నీళ్ళు తిరిగాయి నాకు ఫస్ట్ టైం నువ్వు పాడంగానే. ఇదొకటి, తర్వాత రైతు పాట ఒకటి. రైతు పాట గురించి అయితే నాకు ఉన్న, నేను అంటే అఫ్కోర్స్ ఐ హ్యావ్ బీన్ అ గ్రేట్ అడ్మైరర్ ఆఫ్ యువర్ వాయిస్ ఫ్రమ్ ఎ వెరీ లాంగ్ టైమ్. కానీ నాకు బాగా గుర్తున్నది ఏంటంటే సంక్రాంతి రోజు మీరు మూన్ షైన్లో ప్లే చేశారు ఆ రోజు 2020లో. అయితే నేను వచ్చి వెనకాల కూర్చొని ఉంటే నువ్వు ఆ రైతు పాట పాడి, మనం అందరం సంక్రాంతి బాగానే జరుపుకుంటున్నాము కానీ మనం బాగా తింటున్నావు తాగుతున్నాం, కానీ పండించేవాళ్ళు మాత్రం ఇంకా ఇవాడు కూడా అదే అనుకుంటున్నాడు అని చెప్పి, చావే సులువైందా రైతా అని ఉంటుంది కదా. నేను భలే ఐ ఫెల్ట్ వెరీ ఎమోషనల్ ఆన్ దట్ డే. అందుకనే యాక్చువల్లీ లాస్ట్కి కొంచెం వెళ్ళిపోయాను నేను బయటికి. ఇంకా ఐ వాంటెడ్ టు జస్ట్ బీ ఇన్ దట్ వైబ్ ఫర్ అ మూమెంట్. తేజతో ఐ హ్యావ్ ఫ్యూ ఇన్సిడెంట్స్ వేర్ యూనో ఐ లవ్ గోయింగ్ టు హిస్ షోస్. ఇంకా నార్మల్గా అంటే ఎక్కువ బయటకు వెళ్ళను నేను. పబ్లో ఎప్పుడు చూసుంటారు, పబ్లో కానీ అన్ని బయట ఎక్కువ ఐఎమ్ నాట్ దట్ అవుట్ గోయింగ్ పర్సన్. బట్ ఎప్పుడైనా వెళ్ళాల్సిన సందర్భం వచ్చినప్పుడు, ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉన్నప్పుడు, తప్పని పరిస్థితులు వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఐ గో టు హిస్ షో. ఎందుకంటే సచ్ ఎ ప్లెజెంట్ వాయిస్. అండ్ నేను ఇందాక కూడా చెప్తున్నాను నేను, వన్స్ ఈజ్ ఆన్ స్టేజ్ ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ ఎనర్జీ. అప్పటి వరకు ఇంత సున్నితంగా, ఇంత సరదాగా, ఇంత చిన్నగా మాట్లాడిన తేజ పైకి వెళ్ళిన తర్వాత హీ సౌండ్స్ లైక్ ఎ యూనో మాస్టర్. సో అద్భుతంగా ఉంటుంది. ఐ లవ్ టు లిసన్ టు హిమ్. ఇంకో విషయం ఏంటంటే, నా షోస్లో ఎప్పుడైనా వచ్చేవాడు షోస్కి. ఒక సందర్భంలో ఒక పాట పాడితే గుర్తులేదు అన్న, పాట పాడుతున్నాను, ఐ డోంట్ వాంట్ టు సే విచ్ సాంగ్ దట్ ఈస్, మేబీ ఇట్ వాస్ లిటిల్ వల్గర్గా ఉంటుందో ఏంటో తెలియదు. అది అనిపించింది, అంటే చాలామందికి అనిపించదు, బట్ నాకు కూడా అనిపించింది ఈ మాట అనకూడదు కదా, ఈ లైన్ పాడకూడదు కదా అని. తర్వాత అనిపించినప్పుడు ఏంటంటే, షోలో పాడుతున్నప్పుడు ప్రతి ఒక్కరు ఏమంటారంటే, అన్న అదే పాడు ఆ లైన్ పాడలేదు ఇంకని, ఎప్పుడొస్తా ఆ లైన్ కన్నట్టుగా ఎదురు చూస్తూ ఉంటారు. సో వాళ్ళు ముందున్నప్పుడు ఆ మొమెంటంలో పాడేస్తాం మనం. అప్పటి వరకు సెన్సెస్ చెప్తే ఈ లైన్ వదిలేసారా, ఇప్పటి వరకు పాడవు కదా, బాగానే ఉంది అని చెప్పి. బట్ వాళ్ళు అడిగేసరికి మనం ఆగలేము, స్టేజ్ మీద నుండి పాడేస్తాం. ఆ పాట పాడుతుంటే అప్పటి వరకు ఉన్నాడు, ఆ పాట సగం పాడే టైంకి తేజ బయటకు వెళ్ళిపోయిన తర్వాత నేను బయటకు వచ్చి అడిగిన, బ్రేక్లోనో లేకపోతే షో అయిపోయిన తర్వాత వచ్చి అడిగిన, అన్న ఆ లైన్ పాడకన్నా, నాకు బాధగా ఉంటుంది అన్న నువ్వు. అంటే ఆ తర్వాత నేను ఎప్పుడు పాడలేదు ఆ లైన్. ఆ రోజు అంటే సమ్వన్ హ్యాస్ టు టెల్ యూ. ఎప్పుడైనా మనల్ని ప్రేమించేవాళ్ళు, మనం ప్రేమించేవాళ్ళు చెప్పినప్పుడు మనం అది నిజంగా అర్థమవుతుంది. ఎందుకంటే జెన్యున్గా అనిపిస్తుంది ఇది కరెక్టే కదా అని. ఎవరో వచ్చి చెప్పారనుకో మనం అంత తీసుకుని ఉండేవాళ్ళం. తేజ చెప్పినప్పటి నుంచి ఐ నెవర్ సాంగ్ దట్ లైన్. అక్కడి వరకు వాడు అక్కడ కట్ చేసి వదిలేస్తాం అట్లా. అంటే నేను అదే చెప్తున్నా, రైతు పాట కానీ లేదా లక్ష్మమ్మ పాట విని కూడా నేను విపరీతమైన, అంటే చాలా ఈజీగా కళ్ళలో నీళ్ళు వస్తాయి నాకు మంచి పాట వింటే. అలాంటిది విని 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 సడన్గా వస్తే, నేను బయటికి వెళ్ళి నువ్వు పాడకూడదని మాత్రం కాదు, నేను మాత్రం వినకూడదు అనుకొని, అంటే ఐ న్యూ వేర్ ఇట్ వాస్ గోయింగ్. సో సర్లే అని చెప్పి అట్లా అనుకున్నా. బట్ థ్యాంక్ యూ అన్న. ఒక్క లాస్ట్ ఒక 10 ఫాస్ట్గా ఆన్సర్స్ చెప్పు చాలు. అండ్ దెన్ నాకు ఇలాంటి అసలు ఈజీ అన్న. నేను చూడు నువ్వు ఇట్లా ఇట్లా చెప్తావు చూడు. నువ్వు రెడీయా? స్లోగా చెప్పినా అనుకోకూడదు. నేనేమి అందుకే ర్యాపిడ్ ఫైర్ అని పెట్టాలి ఆ పేరు. మంచి పని చేసావు. రెడీయా? నాకు టెన్షన్ వచ్చేసి ర్యాపిడ్ అనగానే. స్లోయా. నువ్వు రాసిన పాటలో నీ ఫేవరెట్ పాట చెప్పు. ఊరు వెళ్ళిపోతా. వెరీ నైస్. కాఫీయా టీయా? కాఫీ. నీ ఫేవరెట్ పర్ఫార్మెన్స్ ఏంటి ఒక్కటి చెప్పాలంటే, అంటే సంథింగ్ దట్ యూ విల్ చెరిష్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ ఒక్కటి. డాలస్లో ఒక షో చేసాం. అంటే అప్పటి వరకు అంత క్రౌడు లేకపోతే అంత ఇది నేను చూడలేదు ఆ రోజు. ఐవ్ సీన్ పీపుల్ ఊరు వెళ్ళిపోతా పాట పాడుతుంటే అక్కడ బ్యారికేడ్స్ ముందు చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు దేవర్ క్రయింగ్. కళ్ళనీళ్ళు నేను చూస్తుంటే ఏంటంటే ఆ పాట అలాంటిది. అండ్ దేవర్ ఇన్ ఏ సిచ్యువేషన్ లైక్ దట్. కోవిడ్ తర్వాత ఒక 4 సంవత్సరాల పాటు వాళ్ళు ఇంటికి రాలేకపోయారు చాన్నాళ్ళు. ఇండియాకి రాలేకపోయారు. ఒక 4 సంవత్సరాల పాటు అక్కడే ఉండి ఈ ఊరు వెళ్ళిపోతా పాట పాడినప్పుడు సంథింగ్ ట్రిగర్డ్ అండ్ దే వర్ జస్ట్ క్రయింగ్. అలాంటివి చూసినప్పుడు అనిపిస్తుంది, నేను వీఆర్ అనే వెరీ రెస్పాన్సిబుల్ ప్లేస్లో ఉన్నాం.
10 మందికి పనికొచ్చేది ఏమన్నా రాయాలి, నాట్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ ఆల్ ది టైమ్. ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఇలాంటి ఊరు వెళ్ళిపోతా లాంటి పాటలు రాయాలి, అలా ఇవ్వాలి అని అనిపిస్తుంది. సో దట్ వాజ్ వన్ గుడ్ షో. అలాంటి సందర్భాలు ఉంటాయి చాలాసార్లు ఉండొచ్చు, బట్ వన్ ఐ కుడ్ రికాలెక్ట్ జస్ట్ ఇమీడియట్లీ. మ్యూజిషియన్ అయి ఉండకపోతే ఏమయ్యేవాడు? వ్యవసాయం అంటే ఇప్పుడు వరకు నేను కార్పొరేట్లో పనిచేస్తాను, ఒక 5 ఏళ్ళ తర్వాత 5 ఏళ్ళు రేడియోలో పనిచేస్తాను. బట్ వదిలేసి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు ప్రతిసారి కూడా వెళ్ళిపోయి వ్యవసాయమో లేకపోతే ఏదైనా డైరీ ఫామ్ లాంటిది పెట్టుకుందాం అనే ఉద్దేశంతోనే ఉండేవాడిని. ఇక్కడ ఉంటానని అనుకోలేదు. మ్యూజిక్లో ఉంటుంది అన్న థాట్ నీకు ఉంటుంది. ఇప్పుడు ఇది కాలేదు, ఇప్పుడు రేపు మ్యూజిక్ వర్కౌట్ అవ్వట్లేదు, రేపు ఏం చేద్దాం అంటే ద నెక్స్ట్ రిసార్ట్ ఈజ్ వ్యవసాయం, లేదా ఊళ్ళోకి వెళ్ళి 4 ఆవులు మేపుకుందాం. నువ్వు అస్సలు ఎక్స్పెక్ట్ చేయని హిట్ పాట ఏంటి? చిట్టి. ఇస్ దర్ సంథింగ్ దట్ యూ కెన్ టెల్ టు యువర్ 25-year-old సెల్ఫ్? అంటే ఇలా కాదు, ఇక్కడ ఇలా కాకుండా ఇలా వెళ్ళి ఉండాల్సింది, లేదా ఏం లేదు, ఏదైతే జరిగిందో అది నిజంగా కరెక్ట్గానే జరిగింది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఐ స్టార్టెడ్ సింగింగ్ అట్ 30. నా ఫస్ట్ నేను షో పర్ఫామ్ చేసింది నేను 30 yearsకి. పిల్లలందరూ నువ్వు చిన్నప్పుడు ఎప్పుడు 7-8 ఏళ్ళకి స్టార్ట్ చేస్తుంటావా? నేను 30 ఏళ్ళకి నేను పాడడం స్టార్ట్ చేశాను. వాట్ ఐ థింక్ ఈస్ 30 ఏళ్ళకి నాకు కొంత జీవితం చూసే అవకాశం దొరికింది నాకు. నేను రాయడానికైనా పాడడానికైనా all this experience, all this while whatever that life I have collected, I have gone through, helped me to be a better singer or have my own interpretation towards life and music. సో ఆ విధంగా 25 yearsలో ఇలా కాకుండా అలా జరుగుంటే బాగుంటుంది అని ఏం రిగ్రెట్ లేదు. ఇలా ఏదైతే జరిగిందో అంత మంచిగానే జరిగిందని అనిపిస్తుంది. నీ ఫేవరెట్ సింగర్స్ అన్న ఆఫ్ ఆల్ టైమ్ ఇప్పుడున్న వాళ్ళలో ఒక రెండు పేర్లు. మొదటగా ఘంటసాల గారు, నుస్రత్ ఫతే అలీ ఖాన్, బాబ్ మార్లీ. తర్వాత ఇప్పుడున్న వాళ్ళలో అరిజిత్ సింగ్, మన తెలుగులో అనురాగ్. నైస్. నీ ఫేవరెట్ ట్రావెల్ డెస్టినేషన్ ఏంటి? అంటే నువ్వు జనరల్గా ఏదైనా గెట్ అవే కోసం ఊరికే వెళ్ళిపోయే ప్లేస్? అడవులు కొండలు ఎక్కడ ఉన్నాను నాకు అది ఫేవరెట్ ప్లేస్. నువ్వు బీచ్లోకి వెళ్ళావు కదా ఎక్కువ? బీచ్ తక్కువ వెళ్తాను కానీ, బట్ చాయిస్ ఉంటే ఐ విల్ గో టు ఫారెస్ట్ దాన్ ఏ బీచ్. నేను ఇప్పుడు అమెరికా వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఆస్ట్రేలియా ఎక్కడికి వెళ్ళినా సరే ఐ ఆస్క్ దెమ్, అక్కడ ఉన్న వాళ్ళు నాన్న ఎక్కడెక్కడ దగ్గరలో ఏమైనా ఏమంటారు దాన్ని ట్రైల్స్కి ఏమైనా వెళ్ళే అవకాశం ఉందని చెప్పండి, అక్కడికి వెళ్దాం అని చెప్పి. వెళ్ళిన ప్రతి ఊర్లోనూ వీలైతే వీల్ జస్ట్ గో ఫర్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ ట్రైల్ వాకింగ్, ట్రెక్కింగ్. కానీ ఇక్కడున్నా కూడా ఐ విల్ జస్ట్ ట్రై టు చూస్ డెస్టినేషన్. వెస్టర్న్ ఘాట్స్, మారేడుమిల్లో. వెస్టర్న్ ఘాట్స్ విపరీతంగా వెళ్తాం అంటే ఎక్కువ వెళ్ళలేదు, 2 సార్లు వెళ్ళాను. బైక్ మీద వెళ్ళి ఒక 1 week ట్రావెల్ చేస్తాం ఒకసారి. మొన్న ఒకసారి వెళ్ళాను. తక్కువ. హావ్ యూ బీన్ దేర్ వెస్టర్న్ ఘాట్స్? ఉడిపి. You should go, it's a very beautiful place. Yeah. We did one circle like, Bangalore, Mysore, Coorg, Hornadu, Sringeri, Kukke. మా ఇది Kind of తోటి వస్తుంది ఏమంటారన్నా? ఎం తోటి వస్తుంది. Mangalore దాకా వెళ్ళలేదు. I think we almost went there, but Mangalore there's a place where one side is a river, one side is a sea, and మధ్యలో రోడ్ ఉంటుంది. ఎక్కడన్నా అది? అది వెస్టర్న్ ఘాట్సే. No, but here it's a river, it's a sea, and there's a road in between. దాన్ని మాల్పే అంటారు, ఐ థింక్. మాల్పే భలే ఉంటుంది. నైస్. నీకు ప్లేబ్యాకా స్టేజా ఏది ఇష్టం? స్టేజ్. ఇండిపెండెంట్ సాంగ్సా సినిమా పాటలా? ఇండిపెండెంట్ సాంగ్. నీ ఫేవరెట్ సినిమాలు ఏమైనా ఉన్నాయా? సినిమాలా కొన్ని ఉన్నాయి. మల్లీశ్వరి మన తెలుగు సినిమాల్లో. ఈ మధ్యన సినిమాల్లో అంటే చూడవా నాన్న ఎక్కువ? తక్కువ. బట్ ఇంగ్లీష్ సినిమాలో ఒకటి రెండు చెప్తా. ఇంటర్స్టెల్లర్ ఒకటి, ఇట్స్ స్పిరిచువల్ స్ట్రోక్ ఫర్ మీ దట్ ఫిలిం. తర్వాత లైఫ్ ఆఫ్ పై లాంటి సినిమాలు ఎక్కువ చూస్తాను. కాస్ట్ అవే. ఏంటంటే లైక్ వెన్ యు ఆర్ డౌన్, నేను అదే సినిమాని 2-3 సార్లు చూసిన సందర్భాలు. ఎందుకంటే దట్ విల్ గివ్ యూ హోప్. ఇప్పుడు ఒక కాస్ట్ అవే కానీ ఒక ఇంటర్స్టెల్లర్ కానీ దే బ్రింగ్ అప్ యువర్ స్పిరిట్స్ వెన్ యు ఆర్ డౌన్. సో నేను గూగుల్ కాదు వికీపీడియాలో చదువుతా సినిమా ఏంటని, అప్పుడు చూస్తా. అదేలే, ఎందుకంటే దట్ విల్ డెఫినెట్లీ లీవ్ మీ ఇంపాక్ట్. నాకు ఇంటర్స్టెల్లార్ స్పిరిచువలే కానీ బట్
అర్థం కాల. నాకు అర్థం ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు అర్థం కాలేదు. నేను సబ్ టైటిల్స్ ఫాలో అంత ఫాస్ట్గా నాకు చదవడం రాదు ఇంగ్లీష్. సబ్ టైటిల్స్ చదవలేను. నేను చూసిన తర్వాత వెళ్ళి వికీపీడియాలో చదువుకొని మళ్ళీ ఇంకొకసారి చూసాను అర్థమైన తర్వాత దెన్ యూ విల్ మేక్. ఆ 2 సార్లు చూసిన తర్వాత నాకు బాలేని ప్రతి సందర్భంలో కూడా చూసినప్పుడు ప్రతిసారి ఇట్ బ్రింగ్స్ అప్ యువర్ స్పిరిట్స్. Castaway is one like that. I have seen it multiple times. Is it on Netflix or something? నేను మనీ హైస్ట్ అలా చూసా. ముందు ఫస్ట్ చూసాను, ఏం అర్థం కాల. కాసేపు ఆగి వికీపీడియాకి వెళ్ళి ఎపిసోడ్ 1 స్టోరీ. అప్పుడు ఇలా జరుగుతుందా. ఎనీవే, నీకేమన్నా ఈస్ దేర్ ఎక్స్పీరియన్స్ ఆర్ వాట్ వాస్ ద మోస్ట్ అన్కంఫర్టబుల్ ప్లేస్ ఫర్ యూ టు కంపోజ్ మ్యూజిక్? అంటే సడన్గా చేయాల్సి అట్లాంటి సిచ్యువేషన్ ఏమైనా వచ్చిందా? అంటే ప్రతి కంపోజర్కి దే హ్యావ్ దేర్ ఓన్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. కొన్ని సందర్భాల్లో ఒక్కొక్క డైరెక్టరు వాళ్ళ స్టైల్ ఉంటుంది కదా. ఐ వర్క్డ్ విత్ అన్ వెరీ ఓల్డ్ డైరెక్టర్ ఫర్ ఎ ఫిలిం. ఆయన ఏమన్నారంటే, నాకేం జనరల్గా నా స్టూడియోలో నేను కూర్చుని ఒక కీబోర్డ్తో గిటార్తో కూర్చుని ఐ విల్ కంపోజ్ అండ్ దెన్ టేక్ ద ట్యూన్ టు డైరెక్టర్స్. వీళ్ళు పనిచేసిన ఎక్స్పీరియన్స్, వాళ్ళ అలవాటు ఏంటంటే మ్యూజిక్ సిట్టింగ్స్ వేసుకుని ఒక మ్యూజిషియన్ పక్కన పెట్టుకుని ఒక రైటర్ని పక్కన పెట్టుకుని, అది కరెక్టే. అంటే ఐఎమ్ నాట్ యూస్ టు ఇట్. ఆయన కూర్చున్న తర్వాత నేను అప్పటికప్పుడు నేను అంత క్రియేట్ చేసి నేను చేయలేను. అది ఐ నీడ్ సమ్ బ్యాకింగ్ ఉండాలి. దానికి ఇన్స్ట్రుమెంటేషన్ వేస్తే వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళకి తనన అంటే వాళ్ళకి ఏం అర్థమవుతుంది, పాట లేకపోతే ఏం అర్థం కాదు. సో ఒకరోజు అయింది. రెండో రోజు, రామ్ నువ్వు ఒక టేప్స్ బిలు, ఒక డప్పు వాయించి ఒక ఆయన బిలు అన్నాడు. అంటే ఐ వాజ్ నాట్ యూస్ టు దట్ కైండ్ ఆఫ్ సెటప్ అనమాట. సరే సార్, నేను మీకు టేప్స్ కావాలంటే టేప్స్ చేస్తాను, రికార్డింగ్లో నేను స్టూడియోలో చేపిస్తాను. కానీ సో సమ్టైమ్స్ ఇలాంటి ఫనీ ఎక్స్పీరియన్స్ అంతే తప్ప ఇట్స్ నాట్ ఎ డిస్కంఫర్టబుల్ అని అనకూడదు. కానీ బట్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎ డిఫరెంట్ వే ఆఫ్ వర్కింగ్ అంతే. తర్వాత నీ డ్రీమ్ కొలాబరేషన్ ఏంటన్నా? who do you want to work with? It might be a singer or a lyricist or you want to sing for a composer. I don't think నీకు అలా ఉంటుందని. నా గురించి బాగా తెలుస్తుంది. ఏం లేదు, అలా ఏం లేవు. పాటలు పాడడంలో ఉండదు అనుకుంటున్నావే ఎందుకు? సింగర్లు ఎవరితోటి, లేదా ఒక లిరిసిస్ట్ తోటి, లేదా నువ్వు పాడిన పాట నుస్రత్ ఫతే అలీ ఖాన్ పాడితే ఎనీబడి, లివింగ్ ఆర్ డెడ్ ఎనీబడి, అలా ఏమైనా ఉందా? వీళ్ళతో వర్క్ చేస్తుంటే బాగుండేది అట్లా. నేను అనుకునేది ఒకటి చెప్పనా. నేను నుస్రత్ ఫతే అలీ ఖాన్ వాళ్ళ ఫ్యామిలీలో పుట్టామనుకో, యూ విల్ బి డెఫినెట్లీ పార్ట్ ఆఫ్ దట్ క్రూ. అవునా? నేను ఇది మిస్ అయ్యేవాడిని నా జీవితంలో. నేను ఫ్యాన్ బాయ్ చేయడం ఒక నుస్రత్ ఫతే అలీ ఖాన్ లాంటి కుటుంబంలో పుడితే చాలు, ఏం అవసరం లే. యూ విల్ డెఫినెట్లీ బీ ఇన్ దట్ మాహోల్. అది నేను చాలాసార్లు అనుకున్నాను. నేను అలాంటి అవకాశం మనకు కుదరలేదు జీవితంలో నేను చెప్పి. ఎందుకంటే ఒక మ్యూజిషియన్ ఇంట్లో పుట్టడం అనేది ఒక గొప్ప అదృష్టం. పాటలు నడుస్తూ ఉంటాయి పొద్దు నుంచి రాత్రి వరకు. అది షో ఉండాల్సిన అవసరం లేదు. ఓ పక్కన ప్రాక్టీస్ నడుస్తుంటుంది, పక్కన సెషన్స్ నడుస్తూ ఉంటాయి, ఓ పక్కన టీచింగ్ నడుస్తుండొచ్చు. పిల్లలు పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకుంటూ ఉంటారు. అలాంటి ఒక కవాలి ఫ్యామిలీలో ఊహించుకోకసారి లైఫ్ ఎలా ఉంటుందో. ఏమో వాళ్ళకి నచ్చుతుందో తెలియదు, బట్ నేను మిస్ అని అనిపిస్తుంది. నేను అలాంటి ఒక కుటుంబంలో పుట్టితే బాగుండేమో అనిపించేది. మీరు వర్క్ చేసే వాళ్ళు ఫేవరెట్ లిరిసిస్ట్? గోరెటంకన, కాసల్ శ్యామ్, రామ్దేవి గారు, భాస్కర్ భట్ల. అంటే ఎవరి పేరు వదిలేస్తాం కానీ ఐ హావ్ వర్క్డ్ విత్ ఆల్ దీస్ పీపుల్. ఇష్టమైన గోరెటంకన. నీకేమైనా రిగ్రెట్ ఉందా అన్న జీవితంలో? దేనికైనా ఒక్కటి కూడా లేదు నిజంగా? నువ్వు కంపోజ్ చేసి రిజెక్ట్ అయింది, బట్ రిజెక్ట్ అయింది కదా, లేదా వేరే వర్షన్కి వెళ్ళింది, లేదా కొంచెం కొంతవరకు అదే ఉండి వేరేది నువ్వు వేరే చేసిన ట్యూన్ రిజెక్ట్ అంటే వద్దన్నది వేరే దానికోసం వేరే వర్షన్ చేసింది అని ఒక సరదాగా ఒకటి చెప్పచ్చుగా? నీకు గుర్తుందా అలాంటి ట్యూన్? నువ్వు ఇవన్నీ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ని లేకపోతే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ని అడిగితే దే విల్ హ్యావ్ సో మెనీ ఇన్సిడెంట్స్ టు సే. నేను చేసిన ఒక 10 పాటలు 20 పాటల్లో నాకు వాటిలో క్వశ్చన్లు అడుగుతుంటే నాకేమి ఈజ్ ఫస్ట్ టైం ఓకే అయిపోయిందని చెప్పాడు. సో దట్ ఈస్ నాట్ దేర్. అంటే పుట్టిన ప్రేమ వాజ్ కంప్లీట్లీ డన్ ఇన్ ఏ వెరీ తబలా డోలక్, ఒక వేరే అంబియన్స్, ఒక బాలీవుడ్ సాంగ్ స్టైల్లో నేను అరేంజ్ చేశాను. అండ్ దెన్ ఆ సినిమాకి నేను అక్కడి వరకునే పనిచేసి ఐ హ్యాడ్ టు డ్రాప్
మిగతా పాటలు చేయకపోవడం. దెన్ ఐ గేవ్ మై హోల్ సెషన్ టు ది మీరు ఎవరితో చేయించినా నెక్స్ట్ చేయించాను నేను చేసిన తర్వాత. దట్ దే హ్యావ్ కంప్లీట్లీ Change the arrangement, అరేంజ్మెంట్, కీపింగ్ ది సాంగ్ ఇంటర్ల్యూడ్స్ అదంతా అట్లా పెట్టుకుని స్ట్రక్చర్ పెట్టి దే గేవ్ ఎ డిఫరెంట్ వెరీ మోడర్న్ టచ్ టు ఇట్. సో దట్ ఈస్ వన్ ఇన్స్టెంట్ ఇట్ హ్యాపెన్ లైక్ దట్. I have, but we can't put it out. That label will come back. నీకు లేవా, నీకు ఉండవా రైట్స్? నాకు రైట్స్ ఉండవు. ఏదో పాట నేను కంపోజ్ చేసిన పాట ఒకసారి నేను ఇన్స్టాగ్రామ్లో పాడి పెడితే నా మీద స్ట్రైక్ చేశారు. నేను వాళ్ళకి ఫోన్ చేసి దండం పెడతా, నా పాట కంటే పాడగా. Sure. Thank you, Teja. Thank you so much. Thank you so much. Subscribe to Swipe Up Studios.